Hi guys, good evening. Hi, good evening, bro. Good evening. Hello, good evening. Right. Good evening, bro. Good evening. Yeah, good evening. Okay. Right guys. నిన్న yesterday class లో what are the parts in software application చూసాం guys. Right. Once again ఒకసారి ఆ పార్ట్ ఫ్రంట్ ఎండ్ డీప్గా వెళ్తాం guys ఈరోజు. ఫ్రంట్ ఎండ్ డీప్గా వెళ్దాం. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డేటాబేస్ అనుకుంటే రైట్. నెక్స్ట్ పార్ట్ సంథింగ్ రైట్. ఇది బ్యాక్ ఎండ్ అప్లికేషన్ రైట్. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఎండ్. ఓకే రైట్. Sorry to disturb. Recording start చేయాలా bro? రికార్డింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. Okay. ఓకే రైట్ గైస్. డేటాబేస్ రైట్. బ్యాక్ ఎండ్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్. రైట్ గైస్, డేటాబేస్ ఎందుకు యూజ్ చేస్తాం? వై వీ యూజ్ డేటాబేస్? టు స్టోర్ డేటా. ఆల్రెడీ ఎస్టర్డే చూసాం ఇది. టు స్టోర్ డేటా రైట్. బ్యాక్ ఎండ్ ఎందుకు యూజ్ చేస్తాం? బ్యాక్ ఎండ్ టు క్రియేట్ సర్వర్. ఫస్ట్ వన్ ఏంటి? సర్వర్ని క్రియేట్ చేయొచ్చు. టు క్రియేట్ సర్వర్ని క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ by using backend technologies we can create APIs. What is the full form of API? Application Programming Interface. ఓకే రైట్. వీళ్ళు క్రియేట్ చేస్తే దీన్ని ఫ్రంట్ ఎండ్ వాళ్ళు తీసుకొని కన్జ్యూమ్ చేసుకుంటారు గైస్. ఓకే అంటే దాని ద్వారా రిక్వెస్ట్ సెండ్ చేస్తారు బ్యాక్ ఎండ్కి. రైట్. నెక్స్ట్ గైస్ థర్డ్ వన్ DB కనెక్షన్. అంటే ఈ డీబీ కనెక్షన్ అనేది సర్వర్తో డీబీ కనెక్షన్. నెక్స్ట్ వీళ్ళు చేసే పని ఏంటంటే డీబీ ఆపరేషన్స్. డీబీతో ఆపరేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్కి వీళ్ళు ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తారు. రైట్. సేవ్ చేయటం, గెట్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, ఈ ఆపరేషన్స్ అన్ని కూడా డీబీ వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. లైక్ మనకి బ్యాక్ ఎండ్ వాళ్ళు పర్ఫామ్ చేస్తారు గైస్ డీబీలో. ఓకే రైట్. ఎవరి కోసం? ఫ్రంట్ ఎండ్ వాళ్ళ కోసం పర్ఫామ్ చేస్తారు వీళ్ళు. రైట్. నెక్స్ట్ ఇక్కడ అథెంటికేషన్ కూడా లాజిక్ కూడా వీళ్ళు రాస్తారు గైస్. అథెంటికేషన్ అంటే మీనింగ్ ఏంటి? లైక్ సంథింగ్ లాగ్డ్ ఇన్ యూజరు సమ్ టోకెన్ జనరేట్ అవుతుంది. ఆ టోకెన్ ఉంటేనే వీడు సంథింగ్ మనకి కొన్ని రిసోర్సెస్ అనేది వాడికి యాక్సెస్ ఉంటాయి గైస్. ఓకే రైట్. ఈరోజు మనకి మొత్తం కూడా ఫ్రంట్ ఎండ్ చూస్తాం. ఫ్రంట్ ఎండ్ ఏంటి లాజిక్ అనేది. ఓకే రైట్. బిట్వీన్ ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి డేటా ఎలా ట్రావెల్ అవుతుంది? యూజింగ్ ఏపీఎస్ ద్వారా. ఓకే రైట్. ఇక్కడ ఇది డీబీ కనెక్షన్ గైస్. డీబీ కనెక్షన్ బ్యాక్ ఎండ్ వాళ్ళు చూస్తారు. డీబీ సమ్వేర్ ఎక్కడో ఫిజికల్ కానీ లేదంటే లైక్ సమ్వేర్ క్లౌడ్లో కానీ ఉంటే దాని యొక్క యూఆర్ఎల్ తీసుకొని సర్వర్తో కనెక్ట్ అవుతారు గైస్. సర్వర్తో కనెక్ట్ చేస్తారు డీబీని. ఓకే రైట్. ఆ తర్వాత డీబీ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే మనకి ఇక్కడ సంథింగ్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఒక టేబుల్ స్ట్రక్చరు సంథింగ్ రైట్. టేబుల్ స్ట్రక్చర్ ఇలా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్. దీన్ని మనం టేబుల్, దానికి ఒక టేబుల్ నేమ్ ఏదో ఒకటి ఇస్తే ఆ రెఫరెన్స్ తీసుకుని డీబీ ఆపరేషన్స్ దీని మీద పర్ఫామ్ చేస్తారు గైస్.
ఎవరు బ్యాక్ ఎండ్ పీపుల్ దీని మీద పర్ఫామ్ చేస్తారు. అంటే లైక్ మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా వస్తే ఆ డేటాని తీసుకొని సర్వర్ సైడ్ పీపుల్ దాన్ని టేబుల్లో స్టోర్ చేస్తారు. ఫ్రంట్ ఎండ్ వాళ్ళు లైక్ డేటా కావాలి డీబీ నుంచి అంటే టేబుల్లో ఫైండ్ అవుట్ చేసి రెస్పాన్స్ ఇస్తారు. లైక్ డీబీలో ఉన్న డేటాని అప్డేట్ చేయాలంటే మనకి ఇక్కడ టేబుల్లో ఉన్న డేటాని అప్డేట్ చేస్తారు, లేదంటే డిలీట్ చేస్తారు. ఈ ఆపరేషన్స్ అన్ని కూడా ఏమంటారు, వీటిని క్రాడ్ ఆపరేషన్స్ అనమంటారు మనం. రైట్, ఈ ఆపరేషన్స్ ఏమంటారు, క్రాడ్ ఆపరేషన్స్. క్రాడ్ ఆపరేషన్స్ ఫ్రంట్ ఎండ్ వాళ్ళ కోసం క్రాడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తారు. ఎవరు బ్యాక్ అండ్ పీపుల్ క్రాడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తారు గైస్. మరి క్రాడ్ ఆపరేషన్స్ అంటే సి అంటే మీనింగ్, సి అంటే క్రియేట్ అని మీనింగ్. క్రియేట్ రిక్వెస్ట్, క్రియేట్ ఆర్ పోస్ట్ రిక్వెస్ట్ అంటాం దీన్ని. ఓకే రైట్. ఆర్ అంటే రీడ్ రిక్వెస్ట్ ఆర్ గెట్ రిక్వెస్ట్ అంటాం. రైట్. యూ అంటే అప్డేట్ రిక్వెస్ట్ అని మీనింగ్, అప్డేట్ రిక్వెస్ట్ అని. ఓకే నెక్స్ట్ రైట్, డి అంటే డిలీట్ రిక్వెస్ట్ అని, డిలీట్ రిక్వెస్ట్ అని. ఓకే రైట్. ఇప్పుడు ఒక్కసారి ఫ్రంట్ ఎండ్కి వస్తే రైట్, ఈ ఫ్రంట్ ఎండ్లో మనకి ఏమేమి ఉంటాయి అనేది ఇంటర్నల్గా మళ్ళీ చెక్ చేద్దాం గైస్. రైట్, ఇక్కడ బ్రౌజర్ గైస్, ఇది బ్రౌజర్. రైట్, నెక్స్ట్ రైట్ HTML ఫైల్. రైట్, కావాలంటే అలా ఇచ్చేస్తుంది. HTML అంటే ఇక్కడ CSS కూడా ఇవ్వచ్చు ఫైల్ని. రైట్, నెక్స్ట్ CSS ఫైల్, నెక్స్ట్ JS ఫైల్, జావాస్ట్ ఫైల్. ఓకే, ఈక్వల్ ఇద్దాం సంథింగ్. ఇది CSS, నెక్స్ట్ ఇది JS ఫైల్ గైస్. రైట్, ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఇది బ్రౌజర్. అంటే డిబ్ ఇంటర్నల్కి వెళ్తే బ్రౌజర్. HTML ఫైల్ గైస్, HTML ఫైల్, CSS ఫైల్, జావాస్క్రిప్ట్ ఆర్ రియాక్ట్ ఆర్ యాంగులర్ ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడ. ఓకే, జావాస్క్రిప్ట్ ఆర్ రియాక్ట్ ఆర్ యాంగులర్ ఏదో ఒక ఫైల్ ఉంటుంది గైస్ ఇక్కడ. జావాస్క్రిప్ట్ ఆర్ రియాక్ట్ ఆర్ యాంగులర్. రైట్, నెక్స్ట్ గైస్ యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గైస్, ప్రస్తుతానికి ఈరోజు ఫ్రంట్ ఎండ్ ఏం జరుగుతుందో చూద్దాం. రైట్, మనకి కంపల్సరీ ఫైలు HTML ఫైల్ అనేది కంపల్సరీగా ఉండాలి గైస్. ఏదైనా అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాం ఫ్రంట్ ఎండ్ అంటే HTML లేకుండా మనకు అప్లికేషన్ బిల్డ్ అవుతుంది ఫ్రంట్ ఎండ్. ఈవెన్ స్టాటిక్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే కంపల్సరీ HTML ఫైల్ కావాలి. HTML ఫైల్ లేకుండా మన ఫ్రంట్ ఎండ్ ఏమీ చేయలేము. బ్రౌజర్కి అర్థమయ్యే లాంగ్వేజెస్ ఏంటి, HTML, CSS, జావాస్క్రిప్ట్ తప్ప మిగతాయి అర్థం కావు. సార్ రియాక్ట్ అర్థం కావా అంటే రియాక్ట్ కూడా జావాస్క్రిప్ట్ మీద బిల్డ్ అయింది, అర్థమవుతుంది. ఓకే, యాంగులర్ అర్థమవుతుంది ఎందుకంటే అది కూడా జావాస్క్రిప్ట్ మీద బిల్డ్ అయింది. ఓకే రైట్, HTML, CSS, జావాస్క్రిప్ట్ ఫైల్స్ తప్ప మిగతా ఏ లాంగ్వేజ్ కూడా బ్రౌజర్కి అర్థం కాదు. ఓకే రైట్ గైస్, ఎప్పుడైనా సరే మనకి ఈ HTML ఫైల్లో HTML ఏముంటుంది జనరల్గా, HTML అనేది ఒక ఫైల్, సంథింగ్ ఒక లాంగ్వేజ్. HTML అనేది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. HTMLలో మనం ఏదైనా మన దగ్గర ఒక కంటెంట్ ఉంటే అది డిజైర్డ్ ఫార్మాట్లో డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. HTML మన దగ్గర ఒక కంటెంట్ ఉంటే అది డిజైర్డ్ ఫార్మాట్లో డిస్ప్లే చేయడానికి, ఇంకా చెప్పాలంటే ఒక వెబ్సైట్కి స్కెలటన్ క్రియేట్ చేస్తుంది, బోన్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. ఆ ఒక స్ట్రక్చర్ని డిజైర్డ్ ఫార్మాట్లో డిస్ప్లే చేయడానికి HTML యూజ్ చేస్తుంది గైస్. మన దగ్గర సమ్ కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ని డిజైర్డ్ ఫార్మాట్లో డిస్ప్లే చేయడానికి, ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో డిస్ప్లే చేయడానికి మనకి HTML యూజ్ చేస్తాం.
హెచ్టిఎంఎల్ లేకుండా మనకి బ్రౌజర్లో అసలు వెబ్ పేజీ క్రియేట్ అవ్వదు. వెబ్ పేజీ క్రియేట్ అవ్వదు హెచ్టిఎంఎల్ లేకుండా. ఓకే రైట్. సింపుల్ గైస్, ఇక్కడ ఏం చేద్దామంటే సింపుల్గా సమ్ కంటెంట్ రైట్ హాయ్ అనే కంటెంట్ ఒకటి హాయ్ అనే కంటెంట్ ఇస్తాం గైస్. హాయ్ ఇక్కడ నేను ఏ ట్యాగ్లో కూడా పెట్టలేదు. ట్యాగ్ అంటే హెచ్టిఎంఎల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ట్యాగ్స్. ఈచ్ ట్యాగ్ వి డిస్ప్లే ద కంటెంట్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మాట్. ఓకే రైట్. ప్రస్తుతానికి నేను ఏ ట్యాగ్లో పెట్టలేదు కంటెంట్. ఓకే సింపుల్గా అసలు కంటెంటే లేదు గైస్. సింపుల్గా అసలు కంటెంటే లేదనుకోండి, ఏ కంటెంట్ లేదు. హెచ్టిఎంఎల్ ఫైల్ని బ్రౌజర్లో మనం రన్ చేయాలి, బ్రౌజర్లో లోడ్ చేయాలి. హెచ్టిఎంఎల్ ఫైల్ని ఒక వెబ్ పేజ్ క్రియేట్ అవ్వాలంటే హెచ్టిఎంఎల్ ఫైల్ని మనం బ్రౌజర్లో లోడ్ చేయాలి, అంటే బ్రౌజర్లో రన్ చేయాలి. బ్రౌజర్లో మన హెచ్టిఎంఎల్ ఫైల్ని ఎప్పుడైతే లోడ్ చేసామో లేదా రన్ చేసామో అప్పుడు మనకి రైట్ బ్రౌజర్ ఏం చేస్తుంది, అల్టిమేట్గా బ్రౌజర్ మనకి చేసే పని ఏంటంటే బ్రౌజరు రైట్ హెచ్టిఎంఎల్ ఫైల్ని రీడ్ చేసిన తర్వాత మనకి సపరేట్ ఇంకొక కాన్సెప్ట్ క్రియేట్ చేస్తుంది. రైట్ దాన్నే డామ్ అంటాం గైస్. ఏంటి డామ్, దాన్ని ఏమంటాం డామ్ని క్రియేట్ చేస్తుంది. ఓకే రైట్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దీన్ని ఏమంటాం డామ్ అంటే ఏంటి, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. డామ్ని ఎవరు క్రియేట్ చేస్తారు అంటే బ్రౌజర్ క్రియేట్ చేస్తుంది. ఎలా క్రియేట్ చేస్తుంది, హెచ్టిఎంఎల్ ఫైల్ ఎప్పుడైతే లోడ్ అయిందో టాప్ టు బాటమ్ పార్సింగ్ చేసిన తర్వాత క్రియేట్ చేస్తుంది డామ్ని. ఇప్పుడు ప్రస్తుతానికి డామ్లో ఏముంది, ప్రస్తుతానికి ఏమీ లేదు గైస్. ఓకే ఎంటీ ఉంది డామ్లో. ఓకే ఇక్కడ హెచ్టిఎంఎల్ ఫైల్లో నువ్వు ఏమి క్రియేట్ చేయకపోయినా సరే హెచ్టిఎంఎల్ డాట్, ఇక్కడ చూడండి గైస్ మనకి ఫైల్ నేమ్ వచ్చేసి డాట్ హెచ్టిఎంఎల్ తోటి ఎక్స్టెన్షన్ ఉండాలి. అంటే ఫైల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ హెలో డాట్ హెచ్టిఎంఎల్ అనే ఎక్స్టెన్షన్ తోటి ఉంటుంది హెచ్టిఎంఎల్ ఫైల్. ఎప్పుడైతే డాట్ హెచ్టిఎంఎల్ అనే ఎక్స్టెన్షన్ తోటి మనం ఎప్పుడైతే ఒక ఫైల్ని క్రియేట్ చేసి దాన్ని బ్రౌజర్లో లోడ్ చేసామో బ్రౌజర్లో ఉన్న బ్రౌజర్ ఇంజిన్ అనే ఒక టెక్నాలజీ ఉంటుంది. ఏముంటుంది, బ్రౌజర్ ఇంజిన్ అంటే బిఈ, బ్రౌజర్ ఇంజిన్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ప్రతి బ్రౌజర్లో. ఈ బ్రౌజర్ ఇంజిన్ ఏం చేస్తుంది, లైక్ హెచ్టిఎంఎల్లో ఉన్న ఎవ్రీ లైన్, ప్రస్తుతానికి ఏం లేదు కంటెంట్, టాప్ టు బాటమ్ రీడ్ చేస్తుంది. బ్రౌజర్లో ఉన్న బ్రౌజర్ ఇంజిన్ మన హెచ్టిఎంఎల్ ఎప్పుడైతే లోడ్ చేసామో హెచ్టిఎంఎల్ ఫైల్ టాప్ టు బాటమ్ రీడ్ చేస్తుంది. ప్రస్తుతానికి కంటెంట్ ఏమీ లేదు. ఓకే రైట్. అంటే ఎంటీ ఫైల్ గైస్, ప్రస్తుతానికి అది ఎంటీ ఫైల్ రైట్. ఎప్పుడైతే లోడ్ చేసామో బ్రౌజర్ ఏం చేస్తుంది, బ్రౌజర్లో ఉన్న బ్రౌజర్ ఇంజిన్ హెచ్టిఎంఎల్ ఫైల్ నుంచి మనకి డామ్ని క్రియేట్ చేస్తుంది. డామ్ అంటే ఏంటి, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే రైట్. అల్టిమేట్గా డామ్లో ఏముంటుంది, ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది, ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అంటే డాక్యుమెంట్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది గైస్. రైట్. ఈ డామ్ నుంచే మనకి అల్టిమేట్గా వెబ్ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే రైట్. ఇక్కడ నుంచి మనకి ఇది వెబ్ పేజ్ గైస్. రైట్, అది మనకి వెబ్ పేజ్. ఏంటి వెబ్ పేజ్. రైట్. ఈ వెబ్ పేజ్ అనేది నాకు రియల్ డామ్ నుంచి రైట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వెబ్ పేజ్ ఏంటి గైస్, ఎంటీ అనమాట. ఏం లేదు వెబ్ పేజ్లో. ఏమైనా కంటెంట్ ఉందంటే ఏం లేదు, ఎంటీ ఉంది. ఓకే అంటే ఒక వెబ్ పేజ్ క్రియేట్ అవ్వడానికి ఏం జరుగుతుంది ఇంటర్నల్ ప్రాసెస్ అనేది చూస్తే, వెబ్ పేజ్ని ఎవరు క్రియేట్ చేస్తారు గైస్, ప్రస్తుతానికి రియల్ డామ్ నుంచి మనకి ఈ డాక్యుమెంట్ నుంచే వెబ్ పేజ్ క్రియేట్ అయింది. రియల్ డామ్ని ఎవరు క్రియేట్ చేస్తాం, దీన్ని డామ్ని ఏమంటామంటే ఇప్పుడు ప్రస్తుతానికి రియల్ డామ్ అంటే మనకు కనిపించే దాన్ని రియల్ డామ్ అంటే మనం చూడవచ్చు రియల్ డామ్ని. ఈ డామ్ని మనం ఏమంటాం, రియల్ డామ్ అంటాం గైస్. రియల్ డామ్ లేదా యాక్చువల్ డామ్ అంటాం. ఓకే రైట్. అయితే ఈ డామ్ని ఎవరు క్రియేట్ చేస్తారంటే బ్రౌజర్ క్రియేట్ చేస్తుంది. అంటే బ్రౌజర్లో ఉన్న బ్రౌజర్ ఇంజిన్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఎప్పుడైతే లోడ్ అయిందో దాన్ని పార్సింగ్ చేస్తుంది. హెచ్టిఎంఎల్ ఫైల్ ఎవరీ లైన్ని పార్సింగ్ చేస్తుంది. పార్సింగ్ చేసిన తర్వాత మనకి రియల్ డామ్ క్రియేట్ అవుతుంది. రియల్ డామ్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో వెబ్ పేజ్ క్రియేట్ అవుతుంది. ఓకే ప్రస్తుతానికి ఎంటీ ఉంది గైస్, ఎంటీ ఉంది. ఓకే రైట్. అయితే ఇప్పుడు ఎంటీ కాకుండా ఎగ్జాంపుల్ ఇందులో చిన్న కంటెంట్ ఒకటి రైట్ స్మాల్ కంటెంట్ ఒకటి గైస్
సంథింగ్ ఇందులో ఎంటీ కాకుండా రైట్ సింపుల్గా హాయ్ అనే కంటెంట్ ఇస్తున్నాం, సంథింగ్ హాయ్ అనే కంటెంట్ ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ హాయ్ అనే కంటెంట్ మనకి అల్టిమేట్గా వెబ్ పేజ్లో డిస్ప్లే అవుద్దా లేదా అనేది క్వశ్చన్. ఓకే రైట్, చూడండి గైస్, హెచ్టిఎంఎల్కి ఒక నేమ్ ఉంటుంది ఫైల్కి, డాట్ హెచ్టిఎంఎల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ లేదా హెలో డాట్ హెచ్టిఎంఎల్. ఎప్పుడైతే ఈ ఫైల్ని మనం క్రియేట్ చేస్తామో ఈ ఫైల్ని బ్రౌజర్లో లోడ్ చేయాలి అంటే బ్రౌజర్లో రన్ చేయాలి. బ్రౌజర్ నెంబర్ ఆఫ్ బ్రౌజర్స్ ఉన్నాయి, ఏదో ఒక బ్రౌజర్ చూస్ చేసుకుంటాం మనం. రన్ చేస్తే బ్రౌజర్లో ఉండే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, దాన్ని బ్రౌజర్ ఇంజిన్ అంటాం. బ్రౌజర్ ఇంజిన్ ఏం చేస్తుంది, హెచ్టిఎంఎల్ ఫైల్ని టాప్ టు బాటమ్ పార్సింగ్ చేస్తుంది. ఓకే, పార్సింగ్ చేసే చివరికి దానికి ఒక కంటెంట్ కనిపించింది, హాయ్ అనే కంటెంట్. ఓకే రైట్, ఇప్పుడు మనకి ఈ బ్రౌజరు హెచ్టిఎంఎల్ ఫైల్ లోడ్ అయిన తర్వాత పార్సింగ్ చేసిన తర్వాత ఏం క్రియేట్ అవుతుంది, రియల్ డామ్ క్రియేట్ చేస్తుంది. ఎవరు క్రియేట్ చేస్తారు రియల్ డామ్ని అంటే మన బ్రౌజర్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు క్రియేట్ చేస్తుంది అంటే హెచ్టిఎంఎల్ ఫైల్ని రీడ్ చేసిన తర్వాత క్రియేట్ చేస్తుంది. రియల్ డామ్లో ఏమైతే కంటెంట్ ఉందో అది వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. అంటే వెబ్ పేజ్కి వచ్చే ఈ కంటెంట్ డిస్ప్లే అయ్యే కంటెంట్, వెబ్ పేజ్లో డిస్ప్లే అయ్యే కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, రియల్ డామ్ నుంచి వస్తుంది. రియల్ డామ్ని ఎవరు క్రియేట్ చేస్తారు అంటే మన బ్రౌజర్లో ఉండే బ్రౌజర్ ఇంజిన్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు క్రియేట్ చేస్తుంది, హెచ్టిఎంఎల్ ఫైల్ని రీడ్ చేసిన తర్వాత క్రియేట్ చేస్తుంది. ఓకే రైట్, ఇప్పుడు ప్రస్తుతానికి మనకి హెచ్టిఎంఎల్లో ఉన్న కంటెంట్ అనేది స్టాటిక్ కంటెంట్ గైస్, స్టాటిక్ కంటెంట్. ఓకే రైట్, హెచ్టిఎంఎల్ ఉన్నది ప్రస్తుతానికి స్టాటిక్ కంటెంట్ గైస్. ఈ కంటెంట్ మనకి డిస్ప్లే అవుతుందా అవ్వదా అంటే అవుతుంది. మరి ఏ ఫార్మాట్లో డిస్ప్లే అవుతుంది హాయ్ అనేది వెబ్ పేజ్లో, ఏ ఫార్మాట్లో డిస్ప్లే అవుతుంది, ఏ స్ట్రక్చర్లో, ఫార్మాట్ అంటే ఏ స్ట్రక్చర్లో డిస్ప్లే అవుతుంది అంటే బై డిఫాల్ట్గా హెచ్టిఎంఎల్ బై డిఫాల్ట్గా మనం ఏమకపోతే 16 పిక్సెల్లో డిస్ప్లే అవుతుంది. 16 పిక్సెల్ అంటే నథింగ్ బట్ పారాగ్రాఫ్ స్టైల్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే రైట్, అయితే ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అనేది చూద్దాం. హెచ్టిఎంఎల్ ఎందుకు యూజ్ చేస్తాం, హెచ్టిఎంఎల్లో ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ట్యాగ్స్. HTML is a collection of tags. We use HTML to structure our content in a desired format. For example, ఇదే కంటెంట్ని నాకు పారాగ్రాఫ్లో స్టైల్ కావాలంటే డిస్ప్లే చేయొచ్చు, ఇదే కంటెంట్ని హెడ్డింగ్ స్టైల్లో కావాలంటే డిస్ప్లే చేయొచ్చు, ఇదే కంటెంట్ని ఒక బటన్లో కావాలంటే డిస్ప్లే చేయొచ్చు, ఇదే కంటెంట్ని అంటే ఇదే హాయ్ని రైట్ మనకు ఒక లింక్ లాగా డిస్ప్లే చేయొచ్చు, ఇదే హాయ్ని ఒక ఆర్డర్డ్ లిస్ట్లో డిస్ప్లే చేయొచ్చు, ఇదే హాయ్ని ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్లో డిస్ప్లే చేయొచ్చు, అదే హాయ్ని ఒక డ్రాప్ డౌన్లో డిస్ప్లే చేయొచ్చు. ఓకే, అదే హాయ్ని ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో డిస్ప్లే చేయడానికి మనకి హెచ్టిఎంఎల్లో ట్యాగులు ఉంటాయి. ప్రస్తుతానికి హెచ్టిఎంఎల్ ఉన్న కంటెంట్ మనకి స్టాటిక్ కంటెంట్. అంటే స్టాటిక్ అంటే మనకి అది రియల్ డామ్కి వచ్చిన తర్వాత రియల్ డామ్ నుంచి వెబ్ పేజ్కి వచ్చిన కంటెంట్ మనం రీడ్ చేసి వదిలేదు తప్ప దాంతో ఇంటరాక్ట్ అవడానికి పాసిబుల్ ఉండదు. ఓకే, అంటే ఇక్కడ ఉండే హాయ్ అనే కంటెంట్ మనకి డిస్ప్లే అవుతుందా అంటే అవుతుంది. ఇక్కడ ఉండే హెచ్టిఎంఎల్ ఉన్న కంటెంట్ ఏ ట్యాగ్లో పెట్టకపోతే బై డిఫాల్ట్గా లైక్ మనకి ఎన్ని పిక్సెల్ డిస్ప్లే అవుతుంది, ఏ ఫార్మాట్ డిస్ప్లే అవుతుంది, పారాగ్రాఫ్ స్టైల్లో డిస్ప్లే అవుతుంది బై డిఫాల్ట్గా. ఓకే, అంటే అది దాన్ని టాప్ మోస్ట్ హెచ్టిఎంఎల్ మనకి లైక్ హెచ్టిఎంఎల్ యొక్క మనం ఏ ట్యాగ్లో పెట్టకపోతే అది ఎలా డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైట్ హాయ్ అని ఇస్తే ఈ కంటెంట్ని మనం పార్సింగ్ చేసే టైంలో ఏ ట్యాగ్లో లేదు గైస్, ఏ ట్యాగ్లో లేకపోతే ఆ కంటెంట్ మనకి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. బట్ అది 16 పిక్సెల్లో డిస్ప్లే అవుతుంది. అంటే ఏ ఫార్మాట్, డిజైన్ ఫార్మాట్ అంటే 16 పిక్సెల్లో డిస్ప్లే అవుతుంది ప్రస్తుతానికి. ఇదే కంటెంట్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను హెడ్డింగ్ లాగా డిస్ప్లే ఇచ్చానంటే హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి గైస్, H1 to H6 అనే హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి. అంటే ఎన్ని లెవెల్స్ కావాలి అంటే మనకి లైక్ టాప్ మోస్ట్ హెడ్డింగ్ నుంచి లీస్ట్ హెడ్డింగ్ వచ్చేసి మనకి H1 to H6 ఉంటాయి లెవెల్స్. H1 అనేది టాప్ మోస్ట్ అంటే బిగ్ హెడ్డింగ్, అది H6 అనేది స్మాల్ హెడ్డింగ్ లాగా డిస్ప్లే చేయొచ్చు మనకి. ఓకే రైట్, అది ఈ కంటెంట్ ఇప్పుడు మనకి హెడ్డింగ్ లాగా డిస్ప్లే అవుతుంది. ఈ హాయ్ అనే కంటెంట్ మనకి హెడ్డింగ్ లాగా డిస్ప్లే అవుతుంది. ఇదే కంటెంట్ మనకి లైక్ ఇక్కడ హెచ్ కాకుండా సంథింగ్ ఒక బటన్ లాగా కావాలంటే సింపుల్గా బటన్ ట్యాగ్లో పెట్టామనుకోండి, బటన్ ట్యాగ్ ఉంటుంది, ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్, బటన్ ట్యాగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి హాయ్ అనేది ఒక బటన్లో కనిపిస్తుంది, ఓకే
ఫర్ ఎగ్జాంపుల్ అది నాకు లింక్ లాగా కావాలంటే లింక్ లాగా కావాలంటే యాంకర్ ట్యాగ్ లో పెడితే లింక్ లాగా కనిపిస్తుంది మనకి. యాంకర్ ట్యాగ్ లో పెడితే లింక్ లాగా కనిపిస్తుంది సింపుల్ గా. రైట్, యాంకర్ ట్యాగ్ అంటే ఏ ట్యాగ్ లో పెడితే మనకి అది సింపుల్ గా రైట్ ఒక లింక్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ హెచ్ఎఫ్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది, అది లింక్ గైస్. ఇప్పుడు హాయ్ అనేది లింక్, మన క్లిక్కబుల్ లింక్ అనమాట హాయ్ అనేది. ఓకే రైట్. అంటే వేరే ట్యాగ్ లో పెడితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఇక్కడ ఆర్డర్డ్ అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్ అని ఉంటుంది. ఓకే, ఎల్ఐ అంటే లిస్ట్ ఐటమ్ అనమాట. మీనింగ్ ఎల్ఐ అంటే లిస్ట్ ఐటమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సంథింగ్ ఏదన్నా లైక్ ఒక ఐటమ్స్ ఒక ఆర్డర్లో కావాలంటే, ఒక ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే దీన్ని ఓఎల్లో ఇస్తాం. ఓఎల్ అంటే ఆర్డర్ లిస్ట్. అందులో ఎల్ఐ అంటే ఈచ్ లిస్ట్ ఐటమ్ అని మీనింగ్. అంటే ఇప్పుడు మనకి అంటే 1 అని చెప్పేసి ఆటోమేటిక్గా అదే ఉంటుంది. 1 అని ఒక ఆర్డర్లో డిస్ప్లే అవుతుంది. సంథింగ్ లోపల ఇంకొక ఎల్ఐ పెట్టాను, హాయ్ అని పెట్టాను ఇంకొకటి, అంటే ఇది 2 హాయ్ అని వస్తుంది. ఓకే రైట్. అదే ఈ ఓఎల్ ప్లేస్ లో యూఎల్ పెట్టామనుకోండి, యూఎల్ ఇక్కడ ఒక ఆర్డర్ అంటూ ఏం రాదు. సంథింగ్ కొన్ని సింబల్స్ వస్తాయి గైస్. ఒక ఆర్డర్ మెయింటైన్ అవ్వకుండా కొన్ని సింబల్స్ వస్తాయి. సింబల్స్ అది రైట్ మనకి డిస్క్ సింబల్ కావాలా, సంథింగ్ ఇలా స్క్వేర్ సింబల్ కావాలా, సంథింగ్ సింబల్స్ వస్తాయి. వాటిని కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు, మనకి సింబల్స్ వద్దనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే రైట్. అంటే అల్టిమేట్ గా మనకి సంథింగ్ డ్రాప్ డౌన్ లిస్ట్ లో కావాలంటే డ్రాప్ డౌన్ లో కూడా వస్తుంది. అంటే ఏ ఫార్మాట్ లో కావాలంటే ఆ ఫార్మాట్ లో డిస్ప్లే చేసుకోవచ్చు. మనం HTML యూజ్ చేసి మన దగ్గర ఉన్న కంటెంట్ ని అందుకు HTML యూజ్ చేస్తాం. రైట్. ఏముంటుంది కంటెంట్ మనకి HTML లో ఏముంటుంది గైస్? అసలు మన దగ్గర ఉండే కంటెంట్ ఒక వెబ్ పేజ్ లో డిస్ప్లే చేసే కంటెంట్ ఏముంటుంది అంటే టెక్స్ట్ కంటెంట్ ఉంటుంది, ఇమేజెస్ ఉంటాయి, ఆడియోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, సమ్ సింబల్స్ ఉంటాయి గైస్. కంటెంట్ ఏముంటుంది అల్టిమేట్ గా రైట్. HTML లో మనం ఈ ట్యాగ్స్ మధ్యలో రాసేదాన్ని ఏమంటాం అంటే కంటెంట్. ఏముంటుంది కంటెంట్ మన దగ్గర? కంటెంట్ అల్టిమేట్ గా ఏముంటుంది? కంటెంట్ వచ్చేసి మనకి HTML అంటే మనకి వెబ్ పేజ్ లో డిస్ప్లే అయ్యే కంటెంట్ ఏముంటుంది అంటే కొన్ని టైప్స్ ఉంటుంది. సింపుల్ గా రైట్ టెక్స్ట్ ఫామ్ లో ఉంటుంది కంటెంట్. లైక్ వెబ్ పేజ్ లో డిస్ప్లే చేసే కంటెంట్ ఇమేజెస్ ఉండొచ్చు, వెబ్ పేజ్ లో డిస్ప్లే చేసే కంటెంట్ ఆడియోస్ ఉండొచ్చు, వెబ్ పేజ్ లో డిస్ప్లే చేసే కంటెంట్ వీడియో ఉండొచ్చు, వెబ్ పేజ్ లో డిస్ప్లే చేసే కంటెంట్ సంథింగ్ కొన్ని ఐకాన్స్ ఉండొచ్చు. ఇంతే కదా ఉండేది వెబ్ పేజ్ లో, సేమ్. ఓకే రైట్. ఈ కంటెంట్ అంటున్నా కూడా టెక్స్ట్ లో కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయి. టెక్స్ట్ లో ఈ టెక్స్ట్ ని సంథింగ్ మనకి పారాగ్రాఫ్ లో కావాలా, హెడ్డింగ్ లో కావాలా, సంథింగ్ రైట్ ఒక లింక్ లాగా కావాలా, డ్రాప్ డౌన్ లాగా కావాలా, ఆర్డర్ లిస్ట్ లో కావాలా, అన్ఆర్డర్ లిస్ట్ లో కావాలా డిస్ప్లే చేస్తుంది. అది ఇమేజ్ కి ఇమేజ్ ట్యాగ్ ఉంటుంది, ఆడియోకి ఆడియో ట్యాగ్ ఉంటుంది, వీడియోకి వీడియో ట్యాగ్ ఉంటుంది, ఐకాన్స్ కి స్పెసిఫిక్ ట్యాగ్స్ ఉంటాయి డిస్ప్లే చేయడానికి. ఓకే రైట్. ఇప్పుడు అల్టిమేట్ గా ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటంటే కంటెంట్ అసలు ఇక్కడ ఏం క్రియేట్ అవుతుంది రైట్. ఏమేం ఫైల్స్ ఉంటాయి అంటే బ్రౌజర్ ఉంటుంది, HTML ఫైల్ ఉంటుంది, బేస్ ఫైల్ గైస్. HTML లేకుండా ఫ్రంట్ ఎండ్ ఏమీ జరగదు. HTML ఫైల్ లేకుండా మనకి డామ్ క్రియేట్ అవ్వదు, వెబ్ పేజ్ కూడా క్రియేట్ అవ్వదు. HTML మొత్తం కూడా HTML ఎప్పుడైతే బ్రౌజర్ లో లోడ్ చేస్తామో డామ్ క్రియేట్ అవుతుంది. డామ్ క్రియేట్ అయిన తర్వాత డామ్ లో ఏమైతే కంటెంట్ ఉందో అది మనకి వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతుంది. అంటే ఒక వెబ్సైట్ లో మీరు ఓపెన్ చేస్తే ఈ వెబ్ పేజ్ లో సంథింగ్ ఏదైనా కంటెంట్ కనిపిస్తుంది అంటే వెబ్ పేజ్ లో ఈ కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? రియల్ డామ్ నుంచి వస్తుంది. అంటే ఈ డామ్ నుంచి వస్తుంది. ఈ డామ్ ని ఎవరు క్రియేట్ చేస్తారు? బ్రౌజర్ క్రియేట్ చేస్తుంది. ఎలా క్రియేట్ చేస్తుంది అంటే HTML ఫైల్ లోడ్ చేసిన తర్వాత క్రియేట్ చేస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ గైస్ CSS ఫైల్ ఉంది కదా, CSS ఎందుకు యూజ్ చేస్తాం? టు స్టైల్ అవర్ కంటెంట్. అంటే మన కంటెంట్ ఎక్కడ ఉంది గైస్? HTML లో ఉంది. దాన్ని స్టైల్స్ అప్లై చేయడానికి CSS యూజ్ చేస్తాం. అంటే ఈ CSS ఫైల్ ని డైరెక్ట్ గా నా బ్రౌజర్ రీడ్ చేయలేదు అంటే డైరెక్ట్ బ్రౌజర్ లో లోడ్ చేయడానికి పాసిబుల్ ఉండదు. HTML ఫైల్ లేకపోతే CSS ఫైల్ అనేది బ్రౌజర్ లో లోడ్ అవ్వదు, రన్ అవ్వదు. HTML ఫైల్ లేకుండా CSS ని డైరెక్ట్ బ్రౌజర్ లో రన్ చేయడానికి పాసిబుల్ ఉండదు. ఓకే HTML లేకుండా జావాస్క్రిప్ట్ డైరెక్ట్ బ్రౌజర్ లో రన్ చేయడానికి పాసిబుల్ ఉండదు. HTML ఉండాలి. HTML లోడ్ అయిన తర్వాత రైట్ అందులో CSS అండ్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ ని లింక్ చేయాలి. బేస్ ఫైల్ HTML ఉంటేనే మనం CSS ఫైల్ ని కానీ జావాస్క్రిప్ట్ ఫైల్స్ ని కానీ మనం లోడ్ చేయగలం బ్రౌజర్ లో. లేకపోతే అవి బ్రౌజర్ లో లోడ్ అవ్వవు గైస్. బ్రౌజర్ లోడ్ అవ్వకపోతే పార్సింగ్ అవ్వకపోతే మనకి CSS అప్లై అవ్వదు, జావాస్క్రిప్ట్ కూడా మనకి కోడ్ అనేది రన్ అవ్వదు. ఓకే రైట్.
డైరెక్ట్గా ఇప్పుడు కూడా బ్రౌజర్లో మనం సిఎస్ఎస్ ఫైల్ అనేది రన్ చేయడానికి పాసిబుల్ ఉండదు. ఇప్పుడు కూడా సిఎస్ఎస్ ఫైల్ మనం హెచ్టిఎంఎల్లో లింక్ చేయాలి. హెచ్టిఎంఎల్లో లింక్ చేయాలి సిఎస్ఎస్ ఫైల్ని. ఎప్పుడైతే హెచ్టిఎంఎల్ ఫైల్ లోడ్ అయిందో ఏదో ఒక లైన్లో మనకి ఈ సిఎస్ఎస్ని లింక్ చేసిన ట్యాగ్ కనిపిస్తుంది, అప్పుడు సిఎస్ ఫైల్ లోడ్ అవుతుంది. నెక్స్ట్గా జావాస్ట్ కానీ రియాక్ట్ కానీ యాంగులర్ ఇవి కూడా అంతే. ఇక్కడ సంథింగ్ రైట్ దీంట్లోనే లింక్ చేస్తాం, హెచ్టిఎంఎల్తో లింక్ చేయాలి. అంటే బేస్ ఫైల్ ఏంటికి ఇక్కడ హెచ్టిఎంఎల్ మనకి బ్రౌజర్లో రన్ అయ్యేది. ఓకే, అంటే డైరెక్ట్ సిఎస్ ఫైల్ బ్రౌజర్లో రన్ అవ్వదు, డైరెక్ట్గా జావాస్ట్ ఫైల్ బ్రౌజర్లో రన్ అవ్వదు. మన బ్రౌజర్లో రన్ అయ్యేది లోడ్ అయ్యే ఫైల్ ఏంటంటే హెచ్టిఎంఎల్లో ఇంక్లూడ్ చేయాలి సిఎస్ఎస్ అండ్ జావాస్ట్ ఫైల్స్ని. ఓకే, అప్పుడు బ్రౌజర్ అనేది పార్సింగ్ చేయగలుగుతుంది సిఎస్ ఫైల్ని జావాస్ట్ ఫైల్ని. ఓకే, బ్రౌజర్లో ఎప్పుడైతే మనం హెచ్టిఎంఎల్ ఫైల్ లోడ్ చేసామో అల్టిమేట్గా హెచ్టిఎంఎల్ ఫైల్ పార్సింగ్ అవుతుంది, సిఎస్ఎస్ ఫైల్ పార్సింగ్ అవుతుంది, జావాస్ట్ ఫైల్ కూడా పార్సింగ్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఈ డామ్ అనేది క్రియేట్ అవుతుంది. డామ్ నుంచి మనకి కంటెంట్ వెబ్ పేజ్లో ప్రింట్ అవుతుంది. ఓకే రైట్. అయితే ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న కంటెంట్ అనేది హార్డ్ కోడెడ్ కంటెంట్, స్టాటిక్ అంటే స్టాటిక్ కంటెంట్ గైస్. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న కంటెంట్ అనేది స్టాటిక్ కంటెంట్. ఓకే, స్టాటిక్ కంటెంట్ రైట్. అసలు ఇక్కడ మనం ఈ జావాస్క్రిప్ట్ చేసే పని ఏంటి అనేది వచ్చింది. ఇక్కడ జావాస్ట్ ఫైల్ చూసారా, జావాస్ట్ రియాక్ట్ యాంగులర్, ఈ ఫైల్తో మనం చేసే పని ఏముంటుంది అనేది వచ్చాం. ఓకే, ఆ ఫైల్తో చేసే పని మనకి ఏముంటుంది ఇక్కడ. రైట్, ఈ ఫైల్ why we use JavaScript? We use JavaScript to manipulate DOM. We use JavaScript to manipulate DOM. అంటే ఈ డామ్ని మనం జావాస్ట్ ఫైల్ యూజ్ చేసి డైనమిక్గా మ్యానిపులేట్ చేయొచ్చు. ఈ జావాస్ట్ ఫైల్ని మనం డైనమిక్గా మ్యానిపులేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. చూడండి గైస్, ఇక్కడ అంటే మన జావాస్ట్ యూజ్ చేసి ఈ డామ్ని యాక్సెస్ చేసుకొని మనం మ్యానిపులేషన్స్ పర్ఫామ్ చేస్తాం. మ్యానిపులేషన్స్ అంటే ఏంటి? సంథింగ్ డైనమిక్ యాడ్ చేయడం, సంథింగ్ డైనమిక్ అప్డేట్ చేయడం, సంథింగ్ డైనమిక్ డిలీట్ చేయడం, ఈ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేస్తాం. బై యూజింగ్ జావాస్క్రిప్ట్ వీ కెన్ మ్యానిపులేట్ డామ్. ఓకే, 1 second గైస్. రైట్, ఇక్కడ జావాస్క్రిప్ట్ ఫైల్ యూజ్ చేసి ఏం చేస్తాం? డామ్ మ్యానిపులేషన్ పర్ఫామ్ చేస్తాం. డామ్ మ్యానిపులేషన్ రైట్. డామ్ మ్యానిపులేషన్ అంటే ఆల్రెడీ క్రియేట్ అయిన డామ్ని మనం యాక్సెస్ చేసుకుని జావాస్ట్ ఫైల్ ద్వారా కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు, ఉన్న ఎలిమెంట్ని అప్డేట్ చేయొచ్చు, ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేయొచ్చు. ఓకే, అంటే జావాస్ట్ ఫైల్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక హెచ్టిఎంఎల్ లేని కొత్త ఎలిమెంట్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ సంథింగ్ పి ఎలిమెంట్ని మనం క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ చేయొచ్చు జావాస్ట్ ద్వారా క్రియేట్ చేసి సంథింగ్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ కావాలి మనకి, అంటే హెచ్టిఎంఎల్ లేని ఎలిమెంట్ మనం క్రియేట్ చేసుకోవాలంటే పి ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నాం, పారాగ్రాఫ్ ఎలిమెంట్ క్రియేట్ చేయొచ్చు, ఇందులో సమ్ కంటెంట్ ఇవ్వచ్చు, ఈ ఎలిమెంట్ని మనం డామ్కి యాడ్ చేయొచ్చు. అంటే డైనమిక్గా యాడ్ చేస్తాం అన్నమాట. డైనమిక్గా యాడ్ అవుతుంది డామ్కి యాడ్ అయితే వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది, వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, అంటే ఒక ఎలిమెంట్ని జావాస్ట్ ద్వారా క్రియేట్ చేసి దాన్ని డామ్లో యాడ్ చేయొచ్చు, ఒక ఎలిమెంట్ని ఆల్రెడీ డామ్లో ఉన్న ఎలిమెంట్ని అప్డేట్ చేయొచ్చు, డామ్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేయొచ్చు బై యూజింగ్ జావాస్క్రిప్ట్. అంటే డైనమిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం. బై యూజింగ్ జావాస్క్రిప్ట్ వీ కెన్ మ్యానిపులేట్ డామ్ సో దట్ వీ కెన్ క్రియేట్ dynamic web applications by using JavaScript or React or Angular. Dynamic ante we can add something new content to the DOM by using JavaScript. We can update the existing content by using JavaScript in DOM. We can delete the existing content by using JavaScript in DOM. Anything ఏదైనా చేస్తుంది డైనమిక్ చేస్తుంది. బట్ హెచ్టిఎంఎల్ అనేది ఓన్లీ స్టాటిక్ ఫైల్, స్టాటిక్. సంథింగ్ ఏదైనా మనం బటన్ క్లిక్ చేస్తే డిలీట్ అవ్వాలంటే హెచ్టిఎంఎల్ ఉన్నది డిలీట్ అవ్వదు, హెచ్టిఎంఎల్ డిలీట్ అవ్వదు. అదే జావాస్ట్ ద్వారా మనం డిలీట్ చేయొచ్చు, న్యూ థింగ్ యాడ్ చేయొచ్చు, డైనమిక్గా న్యూ థింగ్ అప్డేట్ చేయొచ్చు. హెచ్టిఎంఎల్తో పని లేదు, ఇంకా ఆపరేషన్స్ డైనమిక్గా క్రియేట్ చేయొచ్చు. ఓకే రైట్. అయితే జావా స్క్రిప్ట్కి
డేటా రియల్గా ఎక్కడి నుంచి వస్తుంది? ఏపీ కాల్ పర్ఫామ్ చేస్తాం కదా, ఏపీ కాల్ పర్ఫామ్ చేస్తాం గైస్. ఏపీ కాల్ చేయగానే దీని దగ్గర డేటా వస్తుంది. ఏపీ కాల్ పర్ఫామ్ చేస్తే జావా స్క్రిప్ట్ ఫైల్కి ఎక్కడి నుంచి వస్తుంది డేటా? ఏపీ కాల్ చేస్తే నాకు డేటాబేస్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏపీ క్రియేట్ చేస్తారు గైస్, ఒక ఏపీ క్రియేట్ చేస్తారు. ఏంటి ఐపీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్లో డేటా ఉందనుకోండి, డేటాబేస్లో డేటా ఉంది, ఫ్రంట్ ఎండ్ వీడికి కావాలన్నాడు, ఇక్కడ వెబ్ పేజ్ డిస్ప్లే చేయాలనుకుని కావాలన్నాడు గైస్ డేటా. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, రైట్, వీడు ఏపీఐ క్రియేట్ చేశాడు, ఆ ఏపీని యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా, అది జావాస్ట్ అని రియాక్ట్ అని యాంగులర్ అయినా, ఆ ఏపీఐని ఇక్కడికి వెళ్ళి కన్జ్యూమ్ చేసుకుంటాం. కన్జ్యూమ్ అంటే కాల్ చేస్తాం. కాల్ చేస్తే మనకి ఇక్కడ నుంచి సర్వర్కి ఒక రిక్వెస్ట్ వస్తుంది ఏపీఐ ద్వారా. జావాస్ట్ ఫైల్లో లేదా రియాక్ట్ ఫైల్లో లేదా యాంగులర్ ఫైల్లో ఏపీఐని కాల్ చేస్తున్నాం. అది క్రియేట్ చేసింది ఎవరు? సర్వర్ సైడ్ వాడు. ఓకే, దానికి ఒక రిక్వెస్ట్ వస్తుంది. ఏంటి ఆ రిక్వెస్ట్లో? నాకు డేటా కావాలని అడుగుతున్నాడు వీడు. ఆల్రెడీ డేటా డీబీలో డేటా ఉందనుకోండి, ఓకే, రిక్వెస్ట్ వచ్చింది, ఎక్కడికి వచ్చింది? సర్వర్కి వచ్చింది. ఈ వచ్చిన రిక్వెస్ట్ వీడు తీసుకుని ఏం చేస్తాడు? రైట్, ఆల్రెడీ డీబీ కనెక్షన్ ఉంది, వీడు ఏం చేస్తాడంటే, రైట్, అలానే టేబుల్లో వాడు అడిగిన డేటా ఉందా లేదా ఫైండ్ అవుట్ చేస్తాడు. డేటా ఉంటే ఏం చేస్తాడు? వచ్చిన డేటాని వీడు రెస్పాన్స్గా ఇస్తాడు. ఈ వచ్చిన డేటాని వీడు ఏం చేస్తాడు? సంథింగ్ ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాడు బై యూజింగ్ జావాస్క్రిప్ట్ ఆర్ రియాక్ట్ ఆర్ యాంగులర్. వేరియబుల్లో స్టోర్ చేసుకుని ఆ డేటాని సమ్ ట్యాగ్లో యాడ్ చేసి దాన్ని డామ్కి యాడ్ చేస్తాడు డైనమిక్గా. డామ్కి యాడ్ చేసి మనకు వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. సంథింగ్ కంటెంట్ ఏదో వచ్చింది ఇక్కడ, సమ్ కంటెంట్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు డేటా? ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ప్రస్తుతానికి ఈ డేటాబేస్ నుంచి వచ్చింది గైస్. డేటాబేస్ నుంచి వెబ్ పేజ్కి వస్తుంది డేటా. రైట్, అంటే జావాస్ట్ ఫైల్ లైక్ రియాక్ట్ యాంగులర్ ఫైల్లో ఏం చేస్తాం? ఏపీ కాల్ చేస్తాం. ఏపీ కాల్ చేస్తే ఇప్పుడు నాకు డేటా అనేది డేటాబేస్ నుంచి రావాలి. వచ్చిన డేటా అనేది HTML లో ఉండదు గైస్, HTML లో ఉండదు. మనకు వచ్చిన డైనమిక్గా వచ్చిన డేటా లైక్ ఈ జావాస్ట్ రియాక్ట్ యాంగులర్ ఫైల్ నుంచి మనం డైనమిక్గా ఈ డామ్కి యాడ్ చేస్తాం. డామ్కి యాడ్ చేస్తే డామ్ నుంచి మనకి ఈ డేటా అనేది రైట్ వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. చూడండి, ఫ్లో చూడండి ఎలా ఉంటుందో. రైట్, ఏపీఐ వీడు క్రియేట్ చేస్తాడు. ఏపీ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ గైస్. ఆ ఏపీఐని వీడు తీసుకొని దీని నుంచి రిక్వెస్ట్ ఏం చేస్తున్నాడు సర్వర్కి. సర్వర్ వాడు ఏం చేస్తాడు? డేటా కోసం డేటాని ఫైండ్ అవుట్ చేస్తున్నాడు, టేబుల్లో ఉందా లేదని. ఓకే, ఫైండ్ డేటా, వీడు ఫైండ్ అవుట్ చేస్తాడు డేటాని ఉందా లేదా టేబుల్లోని, ఈ టేబుల్లో ఉందా లేదా అనేది. ఉండగానే మనకి లైక్ సర్వర్కి ముందు డేటా వస్తుంది. సర్వర్కి వచ్చిన డేటాని వీడు ఏం చేస్తాడు? ఒక రెస్పాన్స్ ఇస్తాడు ఆ డేటాతో. ఈ వచ్చిన డేటాని ఏం చేస్తున్నాడు వీడు? సంథింగ్ ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాడంటే మెమరీలో స్టోర్ చేసుకుంటాడు. మెమరీలో ఎందుకు స్టోర్ చేయాలి? సమ్వేర్ మనకి దాంతో నీడ్ ఉందంటే మెమరీలో స్టోర్ చేస్తుంది. ఎనీ టైమ్స్ అని మనం ఎక్కడైతే లైక్ ఎక్కడైతే కావాలో అక్కడ యూజ్ చేసుకోవచ్చు మనం. నథింగ్ బట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టు అనమాట. ఓకే, రైట్, ఈ డేటాని ఎక్కడ యాడ్ చేయాలి? డైనమిక్గా వచ్చిన డేటా నాకు ఈ రియల్ డామ్కి యాడ్ చేయాలి. ఈ డామ్ని బై యూజింగ్ జావాస్క్రిప్ట్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు, అంటే దాంతో కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అయ్యి ఇక్కడ ఉన్న డేటాని మనం సమ్ ట్యాగ్లో యాడ్ చేసి ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్ డిస్ప్లే చేసి ఇక్కడ మనకి డామ్లో యాడ్ అవుతుంది. అంటే ఆ డేటా అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడ యాడ్ అయ్యే టైంలో సమ్ ట్యాగ్ అంటే అది మనకి డైనమిక్గా క్రియేట్ చేయాలి. ఎలా? జావాస్క్రిప్ట్లో డైనమిక్గా ఎలిమెంట్ క్రియేట్ చేస్తాం. పారాగ్రాఫ్ ట్యాగా, హెడ్డింగ్ ట్యాగా, లేదంటే సంథింగ్ అది బటన్ లాగా ఉండాలా, ఎలా ఉండాలనేది, ఆ డేటా అనేది దేంట్లో డిస్ప్లే అవ్వాలనేది జావాస్క్రిప్ట్లో డైనమిక్గా క్రియేట్ చేస్తాం. అది మనకి రైట్ డామ్లో యాడ్ చేస్తున్నాం. ఈ డామ్లో యాడ్ అయింది వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. అంటే వెబ్ పేజ్లో డిస్ప్లే ఇప్పుడు వచ్చిన కంటెంట్ డైనమిక్ డేటా, వెబ్ పేజ్లో డిస్ప్లే అయిన డేటా డైనమిక్ డేటా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రియల్ డామ్ నుంచి వచ్చింది. రియల్ డామ్కి డేటా ఎక్కడి నుంచి వచ్చింది? జావాస్క్రిప్ట్ లేదా యాంగులర్ లేదా రియాక్ట్ ఫైల్ నుంచి వచ్చింది. అది లైక్ ఈ ఫైల్కి ఎక్కడి నుంచి వచ్చింది? ఏపీ కాల్ చేసింది. ఏపీ కాల్ చేయడానికి బ్యాక్ ఎండ్ సర్వర్ సైడ్ వాడు ఏపీ క్రియేట్ ఇచ్చాడు, దాన్ని యూజ్ చేసుకున్నాడు వీడు. రైట్, ఈ ఏపీ కాల్ ద్వారా రిక్వెస్ట్ ఏం చేశాడు సర్వర్కి. సర్వర్ ఏం చేసింది? ఆల్రెడీ డీబీతో కనెక్ట్ అయింది. వీడు ఏం చేస్తాడు? డేటాని ఫైండ్ అవుట్ చేస్తాడు లైక్ వీడి కోసం. రైట్, ఆ డేటా అనేది టేబుల్లో ఉంటే ఫైండ్ అవుట్ చేసి స్పెసిఫిక్ డేటా లైక్ మనకి సర్వర్కి వస్తుంది డీబీ నుంచి. ఆ వచ్చిన డేటా అనేది రెస్పాన్స్గా ఇచ్చాడు. ఈ వచ్చిన డేటా వీడు మెమరీలో స్టోర్ చేసుకుని సంథింగ్ ఆ డేటాని కావాలనుకుంటే లైక్ ఇక్కడ ఏ ట్యాగ్లో కావాలంటే ఆ ట్యాగ్లో, ఫర్ ఎగ్జాంపుల్ పి ఎలిమెంట్ కావాలనుకోండి, ఇలాంటి పి ఎలిమెంట్ అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ కావాలంటే పారాగ్రాఫ్ ట్యాగ్ని క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసి అందులో ఉన్న ఆ డేటా అనేది ఇక్కడ యాడ్ చేస్తాడు అనమాట ఈ పారాగ్రాఫ్. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ మనకి సెకండ్ రైట్ అంటే ఇక్కడ రైట్ ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ లేదంటే H1 కానీ లేదంటే div కానీ లేదంటే సంథింగ్ ఏదైనా ఒక ట్యాగ్ని డైనమిక్గా క్రియేట్ చేయొచ్చు.
జావాస్క్రిప్ట్ లేదా రియాక్ట్ లేదా యాంగులర్ క్రియేట్ చేసిన తర్వాత ఇందులో కంటెంట్ యాడ్ చేస్తాం. ఈ మధ్యలో కంటెంట్ యాడ్ చేస్తాం. ఇప్పుడు నాకు టోటల్ ఎలిమెంట్ అంటే ఈ ట్యాగ్ మొత్తం కూడా దీన్ని డామ్కి యాడ్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు డేటా అనేది పీ ట్యాగ్లో వచ్చిందని మీనింగ్. పీ ట్యాగ్లో వచ్చింది డేటా, రైట్. ఈ వచ్చే డేటా నాకు సంథింగ్ పీ ట్యాగ్లో యాడ్ చేస్తాం. సంథింగ్ ఈ పీ ట్యాగ్ కూడా మనకి డైనమిక్ జావాస్క్రిప్ట్ ద్వారా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఆ ఎలిమెంట్ని క్రియేట్ చేస్తాం. ఆ మధ్యలో డేటా ఉంది గైస్. ఓకే, ఇది ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్లో ఉంది కాబట్టి పారాగ్రాఫ్ స్టైల్లో డిస్ప్లే అవుతుంది డేటా. మనకి పారాగ్రాఫ్ స్టైల్ డిస్ప్లే అవుతుంది. లేదా బటన్ ట్యాగ్ అయితే బటన్ లాగా డిస్ప్లే అవుతుంది. లేదా ఆర్డర్ లిస్ట్ అయితే ఆర్డర్ లిస్ట్లో డిస్ప్లే అవుతుంది. ఆర్డర్ లిస్ట్ అయితే ఆర్డర్ లిస్ట్లో డిస్ప్లే అవుతుంది. అది టేబుల్ అయితే టేబుల్ లాగా డిస్ప్లే అవుతుంది. లేదా ఆడియో అయితే ఆడియో డిస్ప్లే అవుతుంది. వీడియో అయితే వీడియో డిస్ప్లే అవుతుంది. ఈ HTML ఫైల్ లేకుండా ఈ డామ్ అసలు క్రియేట్ అవ్వదు. HTML ఫైల్ ఉంటేనే డామ్ క్రియేట్ అవుద్ది. డామ్ ఉంటేనే జావాస్క్రిప్ట్ ఫైల్ లేదా రియాక్ట్ లేదా యాంగులర్ దాన్ని మ్యానిపులేట్ చేయగలదు. ఓకే, ఈ ఫ్లో ఇప్పుడు అర్థమైందా లేదా అనేది ఒక క్వశ్చన్ గైస్. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఫ్లో అర్థమైందా లేదా అనేది ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి. Yes, understood. It's fine. డౌట్స్ ఉన్నాయేమన్నా? అర్థమైంది. డౌట్స్ అంటే అల్టిమేట్ గా వెబ్ పేజ్ కి డేటాబేస్ నుంచి డేటా ఎలా వస్తుంది అనేది వచ్చింది. వెబ్ పేజ్ కి డేటాబేస్ నుంచి డేటా ఎలా వస్తుంది, అసలు బేసిక్ గా వెబ్ పేజీ ఎలా క్రియేట్ అవుతుంది, ఎవరు క్రియేట్ చేస్తున్నారు. ఓకే, అల్టిమేట్ గా వెబ్ పేజ్కి వచ్చే డేటా ఎక్కడి నుంచి వస్తుంది అంటే రియల్ డామ్ నుంచి వస్తుంది. అంటే రియల్ డామ్ అనేది అసలు బేసిక్ గా ఎవరు క్రియేట్ చేస్తారు, బ్రౌజర్ ఎప్పుడు క్రియేట్ చేస్తుంది, HTML ఫైల్ ఎప్పుడైతే లోడ్ అయింది క్రియేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నాకు HTML లో ఉన్నది స్టాటిక్ కంటెంట్, బట్ డామ్ లో ఉండేది స్టాటిక్ ఉండొచ్చు, డైనమిక్ ఉండొచ్చు. డామ్ లో ఉన్న కంటెంట్ మాత్రం డైనమిక్ కంటెంట్ అంటే మేము జావాస్క్రిప్ట్ ఫైల్ ద్వారా యాడ్ అయింది కంటెంట్. స్టాటిక్ కంటెంట్ ఏమో HTML నుంచి యాడ్ అయింది స్టాటిక్ కంటెంట్ అని మీనింగ్. ఓకే, రైట్. ఈ ఫ్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి గైస్. డౌట్స్ ఉంటే అడగండి. రైట్, కళ్యాణ్ బ్రో డౌట్స్ ఉన్నాయా? No doubts, bro. No doubts. రాజీవ్ బ్రో మీరు? ఉన్నారా? అమర్ బ్రో మీరు డౌట్స్ ఏమన్నా? No doubts. No doubts. It's No clear doubts. now. రైట్ గైస్, అంటే ఇప్పుడు అల్టిమేట్ గా ఒక వెబ్ పేజ్ ఎలా క్రియేట్ అవుతుంది, ఎవరు క్రియేట్ చేస్తున్నారు, అక్కడికి డేటా ఎలా వస్తుంది, అది స్టాటిక్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, డైనమిక్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక క్లారిటీ వచ్చిందా? ఓకే, రైట్. అంటే మనం ఫ్రంట్ ఎండ్ నేర్చుకునేది HTML CSS, ఈ జావాస్క్రిప్ట్ లేదా రియాక్ట్ యాంగులర్ అనేది ఏం చేస్తున్నాయి అనేది ఒక క్లారిటీ రావాలి. అల్టిమేట్ గా వెబ్ పేజ్ క్రియేట్ చేసి వెబ్ పేజ్ లోపల కంటెంట్ డెలివర్ చేయాలి. వెబ్ పేజ్ కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, రియల్ డమ్ నుంచి వస్తుంది. రియల్ డమ్ ని మన బ్రౌజర్లో ఉండే బ్రౌజర్ ఇంజిన్ క్రియేట్ చేస్తుంది. ఓకే, రైట్. ఇది గైస్, రైట్. అయితే ఇక్కడ మనకి యూజర్ ఇంటరాక్టివిటీ ఉండాలి ఎప్పుడు కూడా. యూజర్ ఇంటరాక్టివిటీ అంటే ఈ వెబ్ పేజ్ చూసారా, ఈ వెబ్ పేజ్ అంటే అల్టిమేట్ గా ఈ వెబ్ పేజే కనిపించేది ఎండ్ యూజర్ కి. ఈ వెబ్ పేజ్ కనిపిస్తుంటది అనమాట. వాడు ఏం చేస్తాడు, మిగతా లోపల రాసిన కోడ్ అంతా కూడా ఏమీ తెలియదు వాడికి. దీంతో ఇంటరాక్ట్ అవుతుంటాడు. ఈ వెబ్ పేజ్ తోటి, ఈ వెబ్ పేజ్ లో ఉన్న కంటెంట్ తోటి ఇంటరాక్ట్ అవుతుంటాడు. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఇంటరాక్ట్ అయినప్పుడు ఏం జరగాలి, ఇంటర్నల్ కంటే డామ్ మ్యానిపులేషన్ జరగాలి. ఎండ్ యూజర్ కి ఇంటరాక్ట్ అవుతుంటే డామ్ మ్యానిపులేషన్ అంటే సంథింగ్ బటన్ క్లిక్ చేస్తే కొత్త కంటెంట్ యాడ్ అవ్వాలి, బటన్ క్లిక్ చేస్తే లైక్ ఉన్న కంటెంట్ అప్డేట్ అవ్వాలి, బటన్ క్లిక్ చేస్తే ఉన్న కంటెంట్ డిలీట్ అవ్వాలి. మరి ఇంటరాక్ట్ అవ్వడానికి జావాస్క్రిప్ట్ లేదా రియాక్ట్ యాంగులర్లో ఏముంటాయంటే ఈవెంట్స్ ఉంటాయి గైస్. ఈవెంట్స్ ఉంటాయి. యాజ్ ఏ డెవలపర్ గా మనకి ఈవెంట్స్ అవసరం లేదు, మనమే కోడ్ రాస్తాం కాబట్టి. ఎండ్ యూజర్ కి ఈ అప్లికేషన్ ఇంటరాక్ట్ అవ్వడానికి ఈవెంట్స్ కావాలి. అంటే క్లిక్ అని, మౌస్ ఓవర్ అని, మౌస్ మూవ్ అని, డబుల్ క్లిక్ అని, ఇవన్నీ చూసారా, వాటి ఈవెంట్స్ అంటాం. ఈవెంట్స్ లేకుంటే
ఎండ్ యూజర్ ఈ అప్లికేషన్ ఇంటరాక్ట్ అవ్వలేడు. అల్టిమేట్ గా ఈ వెబ్ పేజ్ తోటి ఇంటరాక్ట్ అయ్యేది ఎండ్ యూజర్. అలా ఎండ్ యూజర్ దాన్ని ఇంటరాక్ట్ అయితే దాన్ని ఏమంటారు, డైనమిక్ అప్లికేషన్ అంటుంటారు. ఓకే రైట్. అంటే ఇంటరాక్టివిటీ అవ్వడానికి ఈవెంట్స్ ఉంటాయి. ఎక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అది జావాస్క్రిప్ట్ లో ఈవెంట్స్ ఉంటాయి. అవే ఈవెంట్స్ రియాక్ట్ లో ఉంటాయి, అవే ఈవెంట్స్ యాంగులర్ లో ఉంటాయి. ఇప్పుడు వాడు ఏం పర్ఫామ్ చేస్తాడు ఈవెంట్స్ తోటి అంటే వాడికి తెలియదు గైస్. సంథింగ్ ఒక బటన్ క్లిక్ చేస్తే సంథింగ్ కొత్త కంటెంట్ యాడ్ అవ్వాలి. లోపల కోడ్ అంతా మనం రాసి ఉంటాం, ఏంది సంథింగ్ డామ్ లో న్యూ ఎలిమెంట్ యాడ్ అవ్వాలని, ఉన్న ఎలిమెంట్ అప్డేట్ అవ్వాలి, ఉన్న ఎలిమెంట్ డిలీట్ అవ్వాలి. వాడికి లోపల కోడు మనం రాస్తాము, కానీ వాడు ఈ ఈవెంట్స్ ద్వారా ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంటాడు. ఏం ఆపరేషన్స్ అంటే డామ్ మ్యానిపులేషన్. వాడు ఈవెంట్స్ ద్వారా పర్ఫామ్ చేస్తాడు. అంటే వాడికి ఆ ఫెసిలిటీ మనం క్రియేట్ చేసిస్తాం. వాడికి ఓన్లీ యూఐ కనిపిస్తుంది, వెబ్ పేజ్ కనిపిస్తుంది అంతే. ఓకే రైట్ గైస్. నెక్స్ట్ గైస్, నెక్స్ట్ వాట్ ఈజ్ జావాస్క్రిప్ట్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ రైట్ జావాస్క్రిప్ట్కి వెళ్తున్నా అంటే ఓవరాల్గా డేటా ఎలా ఫ్లో అవుతుంది, ఏముంది అనేది అప్లికేషన్లో ఎలా ఫ్లో అవుతుంది అనేది మొత్తం కంప్లీట్ అయింది గైస్. రైట్ నెక్స్ట్ అసలు జావాస్క్రిప్ట్ ఇచ్చేసి మనం ఇంటర్నల్గా అసలు ఏం నేర్చుకుంటాం, ఏముంటాయి అనేది చూద్దాం. ఓకే రైట్. టుమారో క్లాస్ వచ్చేసి HTML లైక్ తర్వాత CSS యూజ్ చేసి ఎందుకు యూజ్ చేస్తాము, తర్వాత రియాక్ట్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది టుమారో చూద్దాం. ఈరోజు జావాస్క్రిప్ట్. రైట్ ఫస్ట్ థింగ్ ఈస్ ఫస్ట్ వన్ రైట్. జావాస్క్రిప్ట్ లో జావాస్క్రిప్ట్ రైట్. ఫస్ట్ సెక్షన్ ఇంట్రొడక్షన్. ఇంట్రొడక్షన్ లో మనకి 3 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వాట్ ఈజ్ జావాస్క్రిప్ట్, వాట్ ఈజ్ జావాస్క్రిప్ట్. నెక్స్ట్ వాట్ ఈజ్ ECMAScript, వాట్ ఈజ్ ECMAScript. నెక్స్ట్ టాపిక్ వాట్ ఈజ్ రియాక్ట్, వాట్ ఈజ్ రియాక్ట్ కదా, వాట్ ఈజ్ నోడ్.js, వాట్ ఈజ్ నోడ్.js, వాట్ ఈజ్ నోడ్.js. ఈ 3 టాపిక్స్ ఉంటాయి ఇందులో. ఓకే రైట్. ఒక్కొక్క టాపిక్ చూద్దాం గైస్. ఓకే రైట్. ఫస్ట్ థింగ్ వాట్ ఈజ్ జావాస్క్రిప్ట్ అనేది చూద్దాం. వాట్ ఈజ్ జావాస్క్రిప్ట్, వాట్ ఈజ్ జావాస్క్రిప్ట్, జావాస్క్రిప్ట్ అంటే ఏంటి. ఓకే రైట్. ఫస్ట్ పాయింట్ జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ కొంతమంది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటారు. ఓకే రైట్. జావాస్క్రిప్ట్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. రైట్. విచ్ ఈజ్ ఎందుకు యూజ్ చేస్తాం, విచ్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ డైనమిక్ వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్. మొబైల్ apps. JavaScript is a programming language which is used to develop dynamic web and mobile applications. What is the meaning of dynamic? It is not a static. Okay right. మరి స్టాటిక్ అంటే ఏంటి? ఎండ్ యూజర్ కెనాట్ ఇంటరాక్ట్ విత్ అప్లికేషన్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూస్ పేపర్ వెబ్సైట్ ఉంది గైస్. మనం మార్నింగ్ న్యూస్ పేపర్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ఆ కంటెంట్ని మనం రీడ్ చేసి వదిలేయడం తప్ప దాంతో ఇంటరాక్ట్ అవ్వడానికి పాసిబుల్ ఉండదు. అంటే అందులో ఉండే కంటెంట్ మనం సంథింగ్ కొత్త కంటెంట్ యాడ్ చేయలేం, ఉన్న కంటెంట్ని అప్డేట్ చేయలేం, ఉన్న కంటెంట్ డిలీట్ చేయలేం. దాన్ని స్టాటిక్ అప్లికేషన్ అంటాం. రైట్.
we can create static application by using HTML and CSS. Okay, we can create dynamic application by using HTML, CSS and JavaScript. Okay, right, or React or Angular. Next, అది డైనమిక్ అంటే. డైనమిక్ అంటే సింపుల్ గైస్, డైనమిక్ అంటే రైట్, మనకి ఏదైతే ఎండ్ యూజర్ ఇంటరాక్ట్ అయ్యి డామ్ మ్యానిపులేషన్ పర్ఫామ్ చేస్తున్నాడో దాన్ని డైనమిక్ అప్లికేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్? వెబ్ అప్లికేషన్ అంటే బ్రౌజర్లో ఓపెన్ చేస్తే అప్లికేషన్, దాన్ని వెబ్ అప్లికేషన్ అంటాం. మొబైల్ అప్లికేషన్ అంటే మనం మొబైల్ ప్లే స్టోర్కి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకుంటే దాన్ని మొబైల్ అప్లికేషన్ అంటాం. జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తే రెండింటికి క్రియేట్ చేయొచ్చు, వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు, మొబైల్ అప్లికేషన్ కూడా క్రియేట్ చేయొచ్చు. బ్రౌజర్లో ఓపెన్ చేస్తే, బ్రౌజర్లో URL టైప్ చేసి ఓపెన్ చేస్తే ఎవరి బ్రౌజర్లో ఏ బ్రౌజర్లో ఓపెన్ చేసిన సరే దాన్ని మనం వెబ్ అప్లికేషన్ అంటాం. అదే మొబైల్లో మనకి ప్లే స్టోర్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న మన మొబైల్లో దాన్ని యూజ్ చేసుకుంటే దాన్ని ఏమంటాం? మొబైల్ అప్లికేషన్ అంటాం. 2 థింగ్స్ని క్రియేట్ చేయొచ్చు మనం జావా యూజ్ చేసి. ఓకే, రైట్. నెక్స్ట్ గైస్, నెక్స్ట్ పాయింట్, by using JavaScript, we can manipulate DOM. We can manipulate as a developer ga, by using JavaScript we can manipulate DOM. Manipulate ante nothing but we can add new element to DOM, we can update the existing element to the DOM, we can update and we can delete the existing element from DOM. Delete. Okay, we can delete the existing element. దాన్ని మనం మ్యానిపులేషన్ అంటాం. అంటే ఈ మ్యానిపులేట్ చేస్తున్నాం కాబట్టి అది డైనమిక్ అప్లికేషన్ అయింది. ఓకే, బై యూజింగ్ జావాస్క్రిప్ట్ we can manipulate DOM. నెక్స్ట్ పాయింట్ గైస్, రైట్, by using JavaScript we can perform validations. We can perform validations. We can perform validations in application. Okay, right. ఇక్కడ వ్యాలిడేషన్, యూ కెన్ పర్ఫామ్ వ్యాలిడేషన్స్ అంటే ఏంటి అంటే డేటాని మనం వ్యాలిడేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫామ్ ఉంది గైస్, సింపుల్గా ఒక ఫామ్ ఉందనుకుంటే ఇందులో ఈ ఫామ్లో సంథింగ్ ఎండ్ యూజరు డేటాని ఎంటర్ చేయడానికి ఇన్పుట్ బాక్స్ హెచ్టిఎంఎల్లో ఉన్న సంథింగ్ ఇన్పుట్ బాక్సెస్ ఉన్నాయి గైస్. ఇన్పుట్ బాక్సెస్ అంటే డేటాని ఎంటర్ చేయడానికి కొన్ని బాక్సెస్ ఉన్నాయి, ఇన్పుట్ బాక్సెస్. రైట్, అల్టిమేట్గా కింద ఒక సబ్మిట్ బటన్ ఉంది, గైస్. సంథింగ్ సబ్మిట్ బటన్ ఉంది. రైట్. ఎప్పుడైతే ఇక్కడ ఎండ్ యూజరు ఇందులో డేటాని టైప్ చేస్తున్నాడో, సంథింగ్ డేటాని టైప్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ డేటా అనేది డేటాబేస్కి వెళ్ళాలి. ఓకే, అయితే ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఈ డేటాబేస్కి వెళ్ళే ముందు ఆ డేటాని వ్యాలిడేట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి గైస్, ఈమెయిల్ స్పెసిఫిక్గా ఇన్ని క్యారెక్టర్స్ ఉండాలి, లేదంటే పాస్వర్డ్ మినిమం 5 క్యారెక్టర్స్ ఉండాలి, లేదంటే క్యాపిటల్ వర్డ్ ఉండాలి, లేదా నెంబర్ ఉండాలి, లేదా స్పెషల్ మనకి క్యారెక్టర్స్ ఉండాలి అని చెప్పేసి లోపల ఒక కండిషన్స్ రాస్తారు. దాన్నే వ్యాలిడేషన్ అంటాం. డేటాబేస్కి సెండ్ చేసే ముందు డేటాని వ్యాలిడేట్ చేస్తాం. అంటే స్పెసిఫిక్ కండిషన్స్ని మనకి ఫిల్ఫిల్ చేస్తే నా డేటాని డేటాబేస్కి సెండ్ చేయాలంటాం. ఓకే, లైక్ దాన్నే వ్యాలిడేషన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గైస్, సంథింగ్ ఇది పాస్వర్డ్ అనుకుంటే పాస్వర్డ్ ఫీల్డ్ మనం ఎంటర్ చేస్తున్నాం డేటాని, లోపల లైక్ దీన్ని స్టోర్ చేస్తారు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ var ps అంటే పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ ఇనిషియల్గా ఎంటీ ఉంది. ఓకే, దీన్ని జావాస్లో మనకి సంథింగ్ ఇది ఏంటి పాస్వర్డ్ అనేది ఒక వేరియబుల్ గైస్, అంటే మనం స్టోర్ చేస్తున్నాం. ఇది ఎంటీ ఉంది, ఎంటీ అంటాం. దీన్ని స్ట్రింగ్ అంటే ఎంటీ స్ట్రింగ్ గైస్. ఇక్కడ మనం ఎంటర్ చేసే డేటా అనేది ఇక్కడ ఫిల్ అవ్వాలి, ఇక్కడ ఫిల్ అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఎంటర్ చేసాం గైస్, డేటా ఎంటర్ చేసేవాడు లైక్ ఈ పిఎస్ ఇందులో ఎన్ని లెటర్స్ టైప్ చేశాడు అనేది ఇందులో స్టోర్ అవుతుంది. ఓకే, రైట్.
ts డాట్ లెంత్ ప్రాపర్టీ యూజ్ చేస్తారు లోపల. లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ 5 లెటర్స్ కంటే ఎక్కువ ఉందా అప్పుడు మాత్రమే డేటాబేస్కి డేటా సెండ్ అవుతుంది. 5 లెటర్స్ కంటే తక్కువ ఉంటే మీరు సబ్మిట్ చేసినా కూడా ఏ టీకాలు జరిగి డేటాబేస్కి వెళ్ళదు డేటా. దాన్ని వ్యాలిడేషన్ అంటాం గైస్. వ్యాలిడేషన్స్ పర్ఫామ్ చేయడానికి కూడా జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ జావాస్క్రిప్ట్ ఎక్కడ ఉంది చూసారా, గ్రేటర్ దాన్ సింబల్ ఉంది చూసారా, ఇది ఒక కండిషన్ గైస్, ఒక ఆపరేటర్, అది ఒక ఆపరేటర్. ఓకే, అది జావాస్క్రిప్ట్ సింటాక్స్ అనమాట. By using JavaScript, who can perform validations in application? Who can perform validations in application? By using JavaScript, who can perform validations and who can manipulate it down? Who can manipulate down? Right? అంటే JavaScript యూజ్ చేసి కొన్ని థింగ్స్ చేస్తాం మనం అప్లికేషన్లో. ఫ్రంట్ ఎండ్ ఏంటంటే మ్యానిపులేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం డామ్ మీద, అండ్ వాలిడేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం అప్లికేషన్లో. వీటి కోసం మనం JavaScript యూజ్ చేస్తాం. ఇప్పుడు మన అప్లికేషన్ జావాస్క్రిప్ట్ యూజ్ చేసిన, రియాక్ట్ యూజ్ చేసిన, యాంగులర్ యూజ్ చేసిన అంటే మనకి మ్యానిపులేషన్ చేస్తాం ప్లస్ వాలిడేషన్ పర్ఫామ్ చేస్తాం. అప్పుడు ఇది డైనమిక్ అప్లికేషన్ అవుతుంది. ఓకే, అంటే మోస్ట్లీ దేనికి యూజ్ చేస్తారు జావాస్క్రిప్ట్ అంటే 90% మనకి ఈ మ్యానిపులేషన్స్ కోసం, 10% పర్పస్ వచ్చి జనరల్గా లైక్ మనకు ఈ వాలిడేషన్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. మ్యానిపులేషన్స్ ఎక్కువ ఉంటాయి, వాలిడేషన్స్ అనేది ఒక 10% పర్పస్ ఉంటుంది అప్లికేషన్. ఓకే రైట్, ఇది వాట్ ఈజ్ జావాస్క్రిప్ట్ అంటే ఇది గైస్. వాట్ ఈజ్ జావాస్క్రిప్ట్? జావాస్క్రిప్ట్ is a programming language which is used to develop some dynamic web and mobile applications. Dynamic application అంటే ఏంటో చెప్పా, it is not a static. ఓకే రైట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్ చెప్పా. బ్రౌజర్లో మనం ఓపెన్ చేస్తే అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ అంటే మొబైల్ ప్లే స్టోర్ నుంచి ఓపెన్ చేస్తే దాన్ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తే దాన్ని ఏమంటాం మొబైల్ అప్లికేషన్ అంటాం. రెండింటిని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం నేర్చుకునే రియాక్ట్ వచ్చేసి జావాస్క్రిప్ట్ యొక్క లైబ్రరీ, అది వెబ్ అప్లికేషన్ మాత్రమే క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం గైస్. రియాక్ట్ నేటివ్ అని ఉంది, అది మొబైల్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. రెండు కూడా జావాస్క్రిప్ట్ మీద డెవలప్ అయినాయి. రియాక్ట్ అండ్ రియాక్ట్ నేటివ్ రెండు ఉన్నాయి గైస్ మనకు మార్కెట్లో. రియాక్ట్ ఉంది, రియాక్ట్ జేఎస్, అండ్ రియాక్ట్ నేటివ్ ఉంది, రియాక్ట్ నేటివ్. రైట్, రియాక్ట్ చేసి ఎందుకు యూజ్ చేస్తాం? వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి, వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి. రియాక్ట్ నేటివ్ ఎందుకు యూజ్ చేస్తాం? మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి, మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి, మొబైల్ యాప్ని డెవలప్ చేయడానికి. మరి టూ థింగ్స్ కూడా దేని మీద డెవలప్ అయినాయి? జావాస్క్రిప్ట్ మీద డెవలప్ అయినాయి. ఓకే రైట్, ఇక్కడ రియాక్ట్ నేటివ్కి కాంపిటీటర్ మార్కెట్లో ఉంది గైస్. మార్కెట్లో కాంపిటీటర్స్ కొంతమంది ఉంటారు. ఓకే, రియాక్ట్ నేటివ్ కూడా కాంపిటీటర్స్ ఉన్నారు, రియాక్ట్ జేఎస్ కూడా కాంపిటీటర్స్ ఉన్నారు, యాంగులర్. ఓకే రైట్, ఏమైనా డౌట్స్ ఉందా? వాట్ ఈజ్ జావాస్క్రిప్ట్ అంటే డౌట్ ఏమైనా ఉందా గైస్? మీరు ఫ్రెషర్గా రెజ్యూమ్ పెట్టి ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ పడే క్వశ్చన్ ఇదే ఇంటర్వ్యూలో, వాట్ ఈజ్ జావాస్క్రిప్ట్ అంటాడు రెజ్యూమ్ చూడగానే. ఈ 3 పాయింట్స్ చెప్పాలి. రైట్, ఇక్కడ రియాక్ట్ నేటివ్కి ఆల్టర్నేటివ్ ఫ్లటర్ అనేది ఇంకోటి యూజ్ చేస్తున్నా గైస్. ఫ్లటర్ విన్నర్ పేరు ఫ్లటర్. ఈ రెండు కాంపిటీటర్స్ అన్నమాట మార్కెట్లో ప్రస్తుతానికి ఇప్పుడు లీడింగ్లో ఉన్నాయి. మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఫ్లటర్ యూజ్ చేస్తున్నారు కొంతమంది, రియాక్ట్ నేటివ్ యూజ్ చేస్తున్నారు. అదే మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి రియాక్ట్ అనేది ఎక్కువగా 80% యూజ్ చేస్తున్నారు, 20% యాంగులర్ యూజ్ చేస్తున్నారు. ఓకే రైట్, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? No doubt. Up to now. Next case. Next question. What is ECMAScript? What is ECMAScript? Second one. What is ECMAScript? Color బాలేదు guys. Right. What is ECMAScript? Right. Simple guys. ECMAScript is a specification for JavaScript. ECMAScript is a specification
ఫర్ జావా స్క్రిప్ట్. సింపుల్గా చెప్పాలంటే ఏంటి, స్పెసిఫికేషన్ అంటే ఇంకొకలాగా స్పెసిఫై చేయటం, ఇంకొకలాగా పిలవటం అని. అంటే సింపుల్గా మనకి ఒక జావా స్క్రిప్ట్ని ఇంకొకలాగా పిలవాలంటే ఎక్మా స్క్రిప్ట్ అని కూడా పిలవచ్చు. ఎక్మా స్క్రిప్ట్. ఓకే, అంటే జావా స్క్రిప్ట్కి ఎక్మా స్క్రిప్ట్ అనేది ఒక స్పెసిఫికేషన్. ఓకే, ఒక స్పెసిఫికేషన్. రైట్, ఇక్కడ ఎక్మా అనే నేమ్ ఎందుకు వచ్చింది? ఎక్మా అనేది ఒక ఆర్గనైజేషన్ నేమ్ గైస్, ఒక ఆర్గనైజేషన్, ఒక కంపెనీ నేమ్ ఎక్మా అనేది. ఎక్మా అనే కంపెనీ ఏం చేస్తుంటది, జావాస్క్రిప్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మార్కెట్లో అప్డేటెడ్ వర్షన్స్ రిలీజ్ చేస్తుంటది. అప్డేటెడ్ వర్షన్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది మార్కెట్లో. ఎక్మా అనే ఆర్గనైజేషన్ వచ్చేసి జావాస్ట్ వర్షన్స్, అప్డేటెడ్ వర్షన్స్ రిలీజ్ చేస్తుంటుంది మార్కెట్లో. ఓకే, అయితే ఆ కంపెనీ పేరు మీద జావా స్క్రిప్ట్ ని ఏమని పిలుస్తారంటే ఎక్మా స్క్రిప్ట్ అని కూడా పిలుస్తున్నారు. అంటే అల్టిమేట్ గా ఎక్మా అనేది ఒక ఆర్గనైజేషన్ గైస్. ఆ పేరు మీద అదేం చేస్తుందంటే జావాస్ట్ వర్షన్స్ ని, అప్డేట్ వర్షన్స్ రిలీజ్ చేస్తూ ఉంది. ఆ పేరు మీద దాన్ని లైక్ జావాస్ట్ అని పిలవచ్చు, ఎక్మా స్క్రిప్ట్ అని కూడా పిలవచ్చు, ప్యూర్ జావాస్ట్ అని పిలవచ్చు, వెనిలా జావాస్ట్ అని పిలవచ్చు. ఓకే, నేమ్స్ చూడండి గైస్. జావాస్క్రిప్ట్ ని జావాస్క్రిప్ట్ అని పిలవచ్చు, జావా స్క్రిప్ట్ ఆర్ లేదా ఎక్మా స్క్రిప్ట్, ఎక్మా స్క్రిప్ట్ ఆర్ ప్యూర్ జావా స్క్రిప్ట్ అని పిలవచ్చు, ప్యూర్ జావా స్క్రిప్ట్ ఆర్ వెనిలా జావా స్క్రిప్ట్ అని కూడా పిలవచ్చు, వెనిలా జావా స్క్రిప్ట్. ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ నేమ్స్. ఎక్మా స్క్రిప్ట్ ఇస్ స్పెసిఫికేషన్ ఫర్ జావా స్క్రిప్ట్ అంటే ఇంకొకలాగా స్పెసిఫై చేయటం, ఇంకొకలాగా పిలవటం అని మీనింగ్. అయితే జనరల్గా క్లాసెస్కి వచ్చినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ జావాస్ట్ వేరే, ఎక్మా స్క్రిప్ట్ వేరే అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ స్పెసిఫికేషన్ ఫర్ జావా స్క్రిప్ట్. రైట్, అయితే జనరల్గా ఇంతకుముందు జావాస్ట్ ఇనిషియల్ డేస్లో ఫంక్షనాలిటీ చాలా తక్కువ ఉండేది గైస్. ఫంక్షనాలిటీ చాలా తక్కువ ఉండేది. ఓకే, ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫంక్షనాలిటీ చాలా తక్కువ ఉండేది, ఓన్లీ బ్రౌజర్లో ఉన్నది, కొన్ని వాలిడేషన్ పర్పస్ కోసం యూజ్ చేసేవాళ్ళు. బట్ ఎప్పుడైతే 2015 తర్వాత మనకి రైట్ లాట్ ఆఫ్ చేంజెస్ తీసుకొచ్చాడు. అంటే ES6 వర్షన్ వచ్చింది. ES6 ఎప్పుడు వచ్చింది? ES6 అనేది 2015 ఇయర్లో వచ్చింది గైస్. 15 ఇయర్లో వచ్చింది ES6. అంటే ఏంటి? జావా స్క్రిప్ట్ వర్షన్ 6 అని, జావా స్క్రిప్ట్ వర్షన్ 6 అని గైస్, వర్షన్ 6 అని. ఓకే, అప్పటి నుంచి లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చినాయి, జావా స్క్రిప్ట్ యూసేజ్ పెరిగింది, మార్కెట్ పెరిగింది గైస్. ఓకే, రైట్. అల్టిమేట్గా ఎక్మా స్క్రిప్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ స్పెసిఫికేషన్ ఫర్ జావా స్క్రిప్ట్. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ES13 నడుస్తుంది. 13 అంటే ES7 వచ్చింది, ES8, 9, 10, 11, 12, 13. మరి మిగతా ఎందుకు ఫేమస్ అవ్వలేదు అంటే రైట్ చేంజెస్ అనేది ఎక్కువ రాలేదు. ES6లోనే లాట్ ఆఫ్ చేంజెస్ తీసుకొచ్చాడు సబ్జెక్ట్లో, లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ ఇంట్రడ్యూస్ చేశాడు, అందుకే అది ఫేమస్ అయింది గైస్. ఓకే, రైట్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, రైట్ గైస్. నెక్స్ట్ వాట్ ఈజ్ Node.js చూద్దాం. వాట్ ఈజ్ Node.js అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ థింగ్ గైస్, థర్డ్ వన్, వాట్ ఈజ్ Node.js? వాట్ ఈజ్ Node.js అంటే ఏంటి? మనం ఆల్రెడీ తెలుసు, బ్యాక్ ఎండ్ యూజ్ చేస్తున్నాం. ఇది జావా, పైథాన్, .NET, PHP దానికి కాంపిటేటర్గా ఇస్తుంది. అంటే జావా ప్లేస్లో Node.js యూజ్ చేయొచ్చు, పైథాన్ ప్లేస్లో Node.js యూజ్ చేయొచ్చు, లైక్ .NET ప్లేస్లో యూజ్ చేయొచ్చు, PHP ప్లేస్లో యూజ్ చేయొచ్చు. ఇది బ్యాక్ ఎండ్ కాంపిటేటర్ జావా, పైథాన్కి. ఓకే, రైట్. అంటే Node.js అంటే ఏంటో చూద్దాం. Node.js. ఓకే, రైట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా టిల్ నౌ? డౌట్స్ గైస్? No, no. Notes. రైట్. Node.js అంటే ఏంటి? Node.js గైస్ మనకి 2008 ఇయర్లో వచ్చింది గైస్ మార్కెట్లో. 2008 ఇయర్లో
మనకి ఇన్వెంట్ చేశారు. 2008 ఇయర్లో వచ్చింది. అంతకుముందు నోట్ జేఎస్ అనేది లేదు గైస్ మార్కెట్. మన జావాస్క్రిప్ట్ అనేది ఓన్లీ బ్రౌజర్లో రన్ అయ్యేది. జావాస్క్రిప్ట్ అనేది ఓన్లీ బ్రౌజర్లో రన్ అయ్యేది. అంటే ఇప్పుడు బ్రౌజర్ అంటే ఏంటి? బ్రౌజర్ ఈజ్ ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఫర్ జావాస్క్రిప్ట్. ఫ్రంట్ ఎండ్ జావాస్క్రిప్ట్ అనేది ఎక్కడ రన్ అవుతుందంటే బ్రౌజర్ అనేది ఒక ఎన్విరాన్మెంట్. బ్రౌజర్ అనే ఒక ఎన్విరాన్మెంట్లో జావాస్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్ రన్ అవుతుంది. ఓకే రైట్. మరి 2008 ఇయర్లో రియాన్ డాల్ డాల్ అనే ఈ పర్సన్ వచ్చేసి రైట్ ఈ నోట్ చేసి ఇన్వెంట్ చేశాడు. నోట్ చేసి అనేది ఫైండ్ అవుట్ చేశాడు. నోట్ చేసి ఓకే రియాన్ డాల్ అనే వ్యక్తి 2008 ఇయర్లో నోట్ చేసి ఫైండ్ అవుట్ చేశాడు. వీడు ఎలా ఫైండ్ అవుట్ చేశాడు అనేది చూద్దాం. ఎలా ఫైండ్ అవుట్ చేశాడు. ఓకే రైట్ గైస్, మనకి ఫ్రంట్ ఎండ్ లాట్ ఆఫ్ బ్రౌజర్స్ ఉన్నాయి. క్రోమ్ ఉంది, ఎడ్జ్ ఉంది, ఫైర్ ఫాక్స్ ఉంది, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంది, లాట్ ఆఫ్ బ్రౌజర్స్ ఉన్నాయి, కాంపిటేటర్స్. అందులో ప్రతి బ్రౌజర్లో కూడా జావాస్క్రిప్ట్ రన్ అవ్వాలంటే మళ్ళీ జావాస్క్రిప్ట్ ఇంజిన్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రతి బ్రౌజర్లో కూడా జావాస్క్రిప్ట్ రన్ అవ్వడానికి జావాస్క్రిప్ట్ ఇంజిన్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. దాన్ని ఎవరు డెవలప్ చేశారు బ్రౌజర్లో? ఆ బ్రౌజర్ కంపెనీస్ ఆ జావాస్క్రిప్ట్ ఇంజిన్ డెవలప్ చేసి పెట్టుకున్నాయి. అన్ని బ్రౌజర్స్లో ఉండే జావాస్క్రిప్ట్ ఇంజిన్ సేమ్ ఫంక్షనాలిటీ ఉండదు. ఓకే ఆ కంపెనీ స్పెసిఫిక్ అని ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ ఉంది గైస్, గూగుల్ వాడిది అంటే అందులో రన్ అయ్యే క్రోమ్లో రన్ అయ్యే జావాస్క్రిప్ట్ ఇంజిన్ గూగుల్ వాడు డెవలప్ చేసుకున్నాడు. ఓకే అంటే ప్రతి బ్రౌజర్లో కూడా జావాస్క్రిప్ట్ రావాలంటే జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఉంటుంది. జావాస్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఒక ప్రోగ్రాము. ఆ ప్రోగ్రామ్ ఉంది కాబట్టే మనకి బ్రౌజర్లో జావాస్క్రిప్ట్ అనే ఫ్రంట్ ఎండ్ రన్ అవుతుంది. ఓకే రైట్. ఎవ్రీ బ్రౌజర్లో కూడా జావాస్క్రిప్ట్ రన్ అవడానికి జావాస్క్రిప్ట్ ఇంజిన్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అయితే అందులో ఉండే ఫంక్షనాలిటీ అనేది అన్నిట్లో సేమ్ లేదు. ఓకే రైట్. అయితే రియాన్ డాల్ అనే వ్యక్తి ఏం చేశాడంటే అడ్వాన్స్డ్ జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఫంక్షనాలిటీ, అడ్వాన్స్డ్ ఫంక్షనాలిటీ ఏ జావాస్క్రిప్ట్ ఇంజిన్లో ఉందో ఆ జావాస్క్రిప్ట్ ఇంజిన్ని ఫైండ్ అవుట్ చేశాడు. అంటే క్రోమ్లో గైస్ క్రోమ్ బ్రౌజర్ ఉంది కదా మనకి, క్రోమ్ బ్రౌజర్ రైట్. క్రోమ్ బ్రౌజర్ ఎవరిది గైస్? గూగుల్ వాడిది. ఈ క్రోమ్ బ్రౌజర్లో జావాస్క్రిప్ట్ రన్ అవ్వడానికి మనకి జావాస్క్రిప్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రన్ అవ్వడానికి క్రోమ్ బ్రౌజర్లో ఇక్కడ ఒక ఇంజిన్ ఉంది. ఏంటది? V8 అనేది జావాస్క్రిప్ట్ ఇంజిన్ నేమ్ గైస్. క్రోమ్ బ్రౌజర్లో ఉండే జావాస్క్రిప్ట్ ఇంజిన్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఫాక్స్ స్పైడర్ మంకీ అనే ఇంజిన్ ఉంది. అంటే వాడు డెవలప్ చేసుకున్న కోడ్ జావాస్క్రిప్ట్ ఇంజిన్ కోడ్, దానికి నేమ్ వచ్చి స్పైడర్ మంకీ అని పెట్టుకున్నాడు. ఓకే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సంథింగ్ చక్ర అనేది వాడు డెవలప్ చేసిన ఆ జావాస్క్రిప్ట్ ఇంజిన్ పేరు పెట్టుకున్నాడు. ఓకే అయితే ఈ రియాన్ డాల్ అనే వ్యక్తి ఏం చేశాడంటే క్రోమ్ బ్రౌజర్లో ఉన్న జావాస్క్రిప్ట్ ఇంజిన్ అడ్వాన్స్డ్ ఫంక్షనాలిటీ ఉంది గైస్. అన్నిటికంటే ఇది అడ్వాన్స్డ్ ఫంక్షనాలిటీ ఉంది క్రోమ్ బ్రౌజర్లో ఉన్న జావాస్క్రిప్ట్ ఇంజిన్ పేరు. ఇంజిన్ ఏంటి గైస్? V8. ఈ V8 అనేది అడ్వాన్స్డ్ ఫంక్షనాలిటీ ఉంది, అడ్వాన్స్డ్ ఫంక్షనాలిటీతో ఉంది అన్నిటికంటే. ఓకే రైట్. ఈ V8 ఇంజిన్ అనేది సమ్ ప్రోగ్రామ్ గైస్, ప్రోగ్రామ్ రైట్. ఇది ఓపెన్ సోర్స్ గైస్. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? ఓపెన్ సోర్స్ అంటే ఆ ప్రోగ్రామ్ని ఎవరైనా వాడుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి. అయితే రియాన్ డాల్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఈ V8 ఇంజిన్ అనే ప్రోగ్రామ్ని తీసుకున్నాడు. ఆ ప్రోగ్రామ్ని తీసుకున్నాడు ఓపెన్ సోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకున్నాడు. తీసుకొని వాడికి ఆల్రెడీ C++ లాంగ్వేజ్ తెలుసు, C++. ఓకే రైట్. ఈ రెండింటిని ఈ V8 ఇంజిన్ని C++ ప్రోగ్రామ్ని రెండింటిని మిక్సీలు వేసి బయటికి తీసాడు అవుట్పుట్. అదే నోట్ జేఎస్. ఓకే అదే నోట్ జేఎస్ గైస్. అంటే ఇప్పుడు నోట్ జేఎస్ అనేది ఎలా వచ్చింది మార్కెట్లోకి అంటే ఎలా ఫైండ్ అవుట్ చేశాడు అంటే క్రోమ్ బ్రౌజర్లో ఉన్న మనకి V8 ఇంజిన్ తీసుకున్నాడు గైస్. సింపుల్గా చెప్పాలంటే సంథింగ్ ఇది V8 ఇంజిన్ రైట్. V8 జావాస్క్రిప్ట్ ఇంజిన్. నెక్స్ట్ గైస్ సంథింగ్ మనకి ఇది వచ్చేసి C++ ప్రోగ్రామ్. C++ ఈ రెండింటిని ఎంబెడ్ చేశాడు అంటే క్లబ్ చేశాడు. అల్టిమేట్గా మనకి అవుట్పుట్ వచ్చేసి నోట్ జేఎస్ వచ్చింది.
అవుట్పుట్ నోట్ చేసి వచ్చింది. ఓకే, ఇది V8 ఇంజన్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు? క్రోమ్ బ్రౌజర్ నుంచి తీసుకున్నాడు. అడ్వాన్స్డ్ ఫంక్షనాలిటీ ఉంది. ఓకే, తర్వాత C++ ప్రోగ్రాము తీసుకున్నాడు. ఈ రెండింటిని ఎంబెడ్ చేశాడు, అంటే క్లబ్ చేశాడు. క్లబ్ చేస్తే మనకి వచ్చిన అవుట్పుట్టే నోడ్ జేఎస్. ఈ నోడ్ జేఎస్ని రియాన్ అనే వ్యక్తి ఫైండ్ అవుట్ చేశాడు. ఎలా ఫైండ్ అవుట్ చేశాడు అనేది V8 ఇంజన్ అండ్ C++ ప్రోగ్రామ్ కాంబినేషన్స్ డెవలప్ చేశాడు అనమాట. ఓకే, ఆ నోడ్ జేఎస్ 2008 ఇయర్లో వచ్చింది. రియాన్ అనే వ్యక్తి ఫైండ్ అవుట్ చేశాడు. ఎలా అంటే V8 ఇంజన్ క్రోమ్లో ఉన్న ఫ్రంట్ ఎండ్, క్రోమ్లో ఉన్న V8 ఇంజన్ ఫ్రంట్ ఎండ్ జావాస్ని రన్ చేస్తుంది. అదే ప్రోగ్రామ్ తీసుకున్నాడు ఓపెన్ సోర్స్. వాడు తెలిసిన C++ ప్రోగ్రామ్ని ఎంబెడ్ చేశాడు, నోడ్ జేఎస్ని ఫైండ్ అవుట్ చేశాడు. ఓకే రైట్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేశారంటే నోడ్ జేఎస్ ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో రియాన్ అనే వ్యక్తిని ఒక క్వశ్చన్ వేస్తున్నారు అనమాట. వాట్ ఈజ్ నోడ్ జేఎస్ అని క్వశ్చన్ వేస్తారు. వాడు ఏమంటాడో చూడండి ఒకసారి. వాట్ ఈజ్ నోడ్ జేఎస్? రైట్, సింపుల్గా వాడు ఆన్సర్ ఇస్తున్నాడు. నోడ్ జేఎస్ అంటే ఏంటి? నోడ్ జేఎస్ ఈజ్ ఏ runtime environment for JavaScript. Environment for JavaScript. సింపుల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గైస్. నోడ్ జేఎస్ ఈజ్ ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఫర్ జావాస్క్రిప్ట్ అన్నాడు. రైట్, రన్ టైమ్ అంటే జావాస్క్రిప్ట్ రన్ అవ్వటానికి అని. నోడ్ జేఎస్ అనేది మనకి సింపుల్గా చెప్పాలంటే ఒక ఎన్విరాన్మెంట్ గైస్. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఒక సెటప్. సింపుల్గా ఒక సెటప్. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి గైస్? సింపుల్గా ఒక సెటప్ ఎన్విరాన్మెంట్ అంటే. దీనికి లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఓకే రైట్, ఇది ఈ ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే నోడ్ జేఎస్ అనేది ఒక ఎన్విరాన్మెంట్. ఎందుకు? జావాస్క్రిప్ట్ రన్ అవ్వడానికి ఒక ఎన్విరాన్మెంట్. జావాస్క్రిప్ట్ అనేది రన్ అవ్వడానికి ఒక ఎన్విరాన్మెంట్ నోడ్ జేఎస్ అనేది. నోడ్ జేఎస్ ఇస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నోడ్ జేఎస్ ఇస్ నాట్ ఏ లైబ్రరీ. నోడ్ జేఎస్ ఇస్ నాట్ ఏ ఫ్రేమ్వర్క్. నోడ్ జేఎస్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. నోడ్ జేఎస్ అనేది లైబ్రరీ కాదు. నోడ్ జేఎస్ అనేది ఫ్రేమ్వర్క్ కూడా కాదు. నోడ్ జేఎస్ అనేది ఇట్ ఈస్ ఏ environment for JavaScript. It is a runtime environment for JavaScript at backend, in server side. Okay, right. సింపుల్ గా ఈ ఎన్విరాన్మెంట్ అనేది మనకి మీనింగ్ తెలిసిపోద్ది గైస్ మొత్తం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేడియం ఉంది కదా, క్రికెట్ స్టేడియం ఉంది కదా గైస్ మనకి. క్రికెట్ స్టేడియం అంతకుముందు ఎంటీ స్పేస్ గైస్. స్టేడియం బిల్డ్ చేయకముందు అక్కడ ఆ ప్లేస్లో ఎంటీ స్పేస్ అది. ఓకే రైట్, ఎవడైతే ఈ స్టేడియంని క్రియేట్ చేశాడో వాడి దగ్గరికి వెళ్ళి అడిగాం, ఈ స్టేడియము ఇదంతా కూడా ఒక సెటప్, ఇదంతా చేసావు కదా ఎందుకు అంటే లోపల ఏమన్నాడంటే రైట్, ఇదంతా కూడా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాడు. స్టేడియం అనేది అంటే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాడు, ఒక సెటప్ క్రియేట్ చేశాడు. ఓకే రైట్, అందులో మరి వాడిని వెళ్ళి అడిగాం ఈ ఎన్విరాన్మెంట్ అంటే ఈ సెటప్ ఎందుకు క్రియేట్ చేసావయ్యా అని అడిగితే, ఇందులో క్రికెట్ ఆడటానికి క్రియేట్ చేశానని వాడు ఆన్సర్ ఇచ్చాడు. అదే ఇప్పుడు ఈ స్టేడియం ప్లేస్లో మనం నోట్ చేసి తీసుకుంటే, నోట్ చేసి అని ఒక ఎన్విరాన్మెంట్. నువ్వు నోట్ చేసి ఎందుకు క్రియేట్ చేసావు అంటే, ఇక్కడ జావాస్క్రిప్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రన్ అవ్వడానికి క్రియేట్ చేశానంటాడు. జావాస్క్రిప్ట్ అనే లాంగ్వేజ్ రన్ అవ్వడానికి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రన్ అవ్వడానికి నోట్ చేసి క్రియేట్ చేశాను. సింపుల్ గైస్, నాకు ఒక క్లాస్ రూమ్ ఉంది. ఇప్పుడు నేను ఇది తీసుకున్నప్పుడు ఎంటీ రూమ్ ఇది. దాన్ని ఏం చేసా, క్లాస్ రూమ్ అంటే క్లాస్ లాగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాను. బోర్డు అండ్ చైర్స్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ క్రియేట్ చేస్తాను, సెటప్ చేస్తాను. అప్పుడు అది ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది. అంతకుముందు నార్మల్ రూమ్, ఇప్పుడు క్లాస్ రూమ్ అయిపోయింది. ఓకే, అది ఎన్విరాన్మెంట్ అంటే. ఓకే సింపుల్ గైస్, ఒక మ్యారేజ్ తీసుకుంటే, ఒక మ్యారేజ్లో సంథింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ జరుగుతాయి మనకి. అంటే పెళ్లి పందిరని, తర్వాత భోజనాలని, లైక్ తర్వాత ఈ డయాస్ అని, లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఒక సెటప్. ఎందుకు సెటప్? ఆ ఎన్విరాన్మెంట్ ఎందుకు క్రియేట్ చేసాము? మ్యారేజ్ ఎన్విరాన్మెంట్, మ్యారేజ్ చేసుకోవడానికి. అంటే మ్యారేజ్ అనేది ఆ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసిందంటే నోట్ చేసి అనుకోవచ్చు మనం. దాంట్ లోపల అంటే మ్యారేజ్ అనేది జావాస్క్రిప్ట్ గైస్. మ్యారేజ్ చేసుకోవడానికి మనకు ఆ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసాం. ఇప్పుడు నేను ఈ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాను ఎందుకు? క్లాస్ తీసుకోవడానికి. నోట్ చేసినది ఒక సెటప్, ఒక ఎన్విరాన్మెంట్. ఎందుకు?
అంటే జావా స్క్రిప్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రన్ అవ్వడానికి ఎక్కడ బ్యాక్ ఎండ్ అంటే సర్వర్ సైడ్. మరి అది ఫ్రంట్ ఎండ్ రన్ అవుతుంది కదా ఆల్రెడీ ఎక్కడ బ్రౌజర్లో. బ్యాక్ ఎండ్ కూడా రన్ అవుతుంది, సేమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి బ్యాక్ ఎండ్ కూడా రన్ అవుతుంది ఎక్కడ నోట్ చేస్లో. నోట్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, కానీ జావా స్క్రిప్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నోట్ చేసిన ఎన్విరాన్మెంట్లో రన్ అవుతుంది. నోట్ చేసేది ఒక సెటప్ మాత్రమే. జావా అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బట్ నోట్ చేసి అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఒక ఎన్విరాన్మెంట్, ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఫర్ జావా. జావా స్క్రిప్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రమే రన్ అవడానికి క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్ సెటప్ అన్నమాట సర్వర్ సైడ్. ఓకే రైట్. ఎన్విరాన్మెంట్ అంటే మీనింగ్ ఏమైనా అర్థమైందా? కాలేదు. రైట్. నెక్స్ట్ గైస్, నెక్స్ట్ పాయింట్. Right. By using Node.js, by using Node.js, by using Node.js, we can create server, backend server, and we can create APIs. We can create APIs. ఓకే రైట్. బ్యాక్ ఎండ్ మనం APIs కూడా Node.js యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. రైట్. బై యూజింగ్ Node.js we can create server and we can create APIs. నెక్స్ట్ గైస్, థర్డ్ పాయింట్. Node.js is not a programming language. Node.js is not a programming language. నోట్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు గైస్, ఓన్లీ సెటప్ మాత్రమే, ఓన్లీ ఒక ఎన్విరాన్మెంట్ మాత్రమే జావా స్టార్ అవడానికి సర్వర్ సైడ్. రైట్. Node.js is not a library. రైట్. లైబ్రరీ అంటే ఏంటి, ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి అనేది మీనింగ్ డిఫరెన్స్ అనేది టుమారో చూద్దాం. ఓకే రైట్. నెక్స్ట్ గైస్, Node.js is not a framework. ఓకే రైట్. ఎగ్జాంపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీ అంటే రియాక్ట్ అనేది లైబ్రరీ గైస్, రియాక్ట్ అనేది లైబ్రరీ. ఫ్రేమ్వర్క్ అంటే మనకు తెలిసింది యాంగులర్ అనేది ఫ్రేమ్వర్క్. ఆ రెండు డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. ఓకే, ఇది జావాస్ట్ లైబ్రరీ, ఇది జావాస్ట్ యొక్క ఫ్రేమ్వర్క్. బట్ Node.js అనేది లైబ్రరీ కాదు, ఫ్రేమ్వర్క్ కాదు, అలానే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా కాదు. చూడండి గైస్, Node.js అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, లైబ్రరీ కాదు, ఫ్రేమ్వర్క్ కూడా కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఏ ఎన్విరాన్మెంట్, నథింగ్ బట్ సెటప్ ఫర్ జావాస్క్రిప్ట్. ఇట్ ఈస్ ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఫర్ జావాస్క్రిప్ట్. జావాస్ట్ రన్ అవడానికి ఒక ఎన్విరాన్మెంట్, ఒక సెటప్ ఎక్కడంటే బ్యాక్ ఎండ్. అదే ఫ్రంట్ ఎండ్ జావాస్ట్ రన్ అవడానికి ఎన్విరాన్మెంట్ ఏంటంటే బ్రౌజర్. అదే బ్యాక్ ఎండ్ జావాస్ట్ రన్ అవడానికి ఎన్విరాన్మెంట్ ఏంటంటే Node.js. సింపుల్. ఫ్రంట్ ఎండ్ జావాస్ట్ రన్ అవడానికి బ్రౌజర్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ అయితే, అదే బ్యాక్ ఎండ్ సర్వర్ సైడ్ జావాస్ట్ రన్ అవడానికి Node.js అనేది ఒక ఎన్విరాన్మెంట్. సింపుల్. ఓకే రైట్. ఇది వాట్ ఈజ్ Node.js అంటే. గైస్ మన డౌట్స్ ఉన్నాయా? ఇంకా డీప్గా లోపలికి మనకి జావాస్ట్కి అయితే ఇంకా నేను ఎంటర్ అవ్వాలి గైస్. ఓన్లీ థియరిటికల్గా కాన్సెప్ట్స్ చెప్పాను. రేపటి క్లాస్లో అసలు జావాస్ట్లో మొత్తం మనం ఏం చేస్తాం, అసలు ఏముంటాయి, అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, లూప్స్ అంటే ఏంటి, ఓకే కండిషన్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటి, అసలు ఏపీ కాల్ ఎలా హ్యాండిల్ చేస్తాం, అసలు ఏంటి, ఈ 5 లేదా 6 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 6 కాన్సెప్ట్స్ చుట్టే మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా 6 కాన్సెప్ట్స్ చుట్టే జరుగుతుంటాయి గైస్. ఏమున్నాయి ఆ 6 కాన్సెప్ట్స్? సింపుల్గా చెప్పాలంటే ఏమున్నాయంటే 6 కాన్సెప్ట్స్. మనం జావాస్ట్లో కానీ, రియాక్ట్లో కానీ, యాంగులర్లో కానీ, లేదా జావా కానీ, పైథాన్ కానీ, ఏది నేర్చుకున్నా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండే 6 కాన్సెప్ట్స్ ఏంటి అంటే, రైట్, 1 గైస్, 1 ఫంక్షన్స్. ఇది టుమారో చూస్తాం అనమాట. ఓకే, ఫంక్షన్స్. నెక్స్ట్ 1 డేటా టైప్స్.
types. Third one, variables. Fourth one, right, control statements. Fifth one, right, loops. Sixth one, operators. ఈ 6 థింగ్స్ మనం జావాస్ట్ మొత్తం కూడా నేర్చుకునేది గైస్, రైట్. నెక్స్ట్ రియాక్ట్కి వెళ్ళినా కూడా ఇవే ఉంటాయి, యాంగులర్కి వెళ్ళినా కూడా ఇవే ఉంటాయి, జావాకి వెళ్ళినా ఇవే ఉంటాయి, ఓకే, డాట్నెట్కి వెళ్ళినా ఇవే ఉంటాయి, పైథాన్కి వెళ్ళినా ఇవే ఉంటాయి. ఇవే 6 కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటి యొక్క పర్పస్ తెలియాలంతే. సింపుల్గా చెప్పాలంటే ఈ డేటా టైప్స్ చూసారా, ఇది లేకపోతే ఇవి అవసరం లేదు, వేరియబుల్స్ అవసరం లేదు, కంట్రోల్ స్టేట్మెంట్స్ అవసరం లేదు, లూప్స్ అవసరం లేదు, ఆపరేటర్స్ అవసరం లేదు. డేటా టైప్స్ నథింగ్ బట్ డేటా. మనం చూసాం కదా ఇందాక పారాగ్రాఫ్ ట్యాగ్ లో ఫ్రంట్ ఎండ్కి వచ్చి హాయ్ అనేది డిస్ప్లే చేసింది సార్. ఆ హాయ్ అనేది డేటా టైప్ గైస్, నథింగ్ బట్ డేటా. ఆ డేటా లేకుండా మనం ఏమీ చేయలేం. అంటే రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా డేటా తోటి మనం ఆడుకోవడమే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డేటా లేకుండా, డేటా ఉన్నప్పుడు మాత్రమే రిమైనింగ్ ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాము, లేదా వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తాము, కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము, లూప్స్ ఎందుకు యూజ్ చేస్తాము, ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాము అనేది వచ్చాం. అసలు డేటానే లేదు అంటే డేటా టైప్స్ లేవనుకోండి, ఇవేం అవసరం లేదు గైస్, ఫంక్షన్స్ అవసరం లేదు, వేరియబుల్స్ అవసరం లేదు, కంట్రోల్ స్టేట్మెంట్స్ అవసరం లేదు, లూప్స్ అవసరం లేదు, ఆపరేటర్స్ అవసరం లేదు. డేటా టైప్స్ ఉంది కాబట్టి ఆ డేటా టైప్స్ మీద ఒక్కొక్క ఫంక్షనాలిటీ పర్ఫామ్ చేస్తుంది. ఫంక్షన్స్ అనేది ఒక పని చేస్తుంది, వేరియబుల్స్ అనేది ఇంకొక పని చేస్తుంది, కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇంకో పని చేస్తాయి, లూప్స్ అనేది ఇంకో పని చేస్తుంది, ఆపరేటర్స్ ఇంకో పని చేస్తుంది. దేని మీద? డేటా టైప్స్ మీద. ఏ ప్రోగ్రామింగ్కి వెళ్ళినా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వెళ్ళినా మీరు ఈ డేటా టైప్స్ లేకపోతే నథింగ్. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదు, అప్లికేషన్ లేదు. ఆ డేటా నథింగ్ బట్ డేటా టైప్స్. అంటే డేటా రకరకాలు ఉంటుంది, రకరకాల డేటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిఫిన్ సెంటర్ పెట్టాం గైస్, నెంబర్ ఆఫ్ టిఫిన్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ టిఫిన్స్ మనకి ప్రిపేర్ చేయడానికి నైట్ ఏం చేస్తాడు, గ్రైండ్ చేసి పిండి అంతా రెడీ చేసుకుంటారు కదా, ఆ పిండే డేటా టైప్. అది లేకపోతే వాడు ఏమీ చేయలేడు గైస్, ఏమీ చేయలేడు. మార్నింగ్ కస్టమర్స్ వస్తారు, టిఫిన్ ప్రిపేర్ చేయలేడు. ఓకే, సింపుల్. అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ టుమారో చెక్ చేద్దాం. ఈ 6 కాన్సెప్ట్స్ ఉంటాయి. రియాక్ట్కి వెళ్ళినా అవే ఉంటాయి, యాంగులర్కి వెళ్ళినా అవే ఉంటాయి, జావాస్ట్లో అయినా అదే, పైథాన్కి వెళ్ళినా జావాకి వెళ్ళినా అవే ఉంటాయి. ఓకే, రైట్. ఎనీ క్వశ్చన్స్ గైస్? ఎనీ డౌట్స్? ఎనీ క్వశ్చన్స్? No, bro. No queries. ఓకే, రాజీవ్ బ్రో, అమర్ బ్రో, మీకు తెలుగు అర్థమవుతుందా? నా తెలుగు? Yes, అర్థమవుతుంది. ఓకే, రైట్. రాజీవ్ బ్రో? Yeah. Everything understandable. ఓకే, రైట్. కళ్యాణ్ బ్రో మీది? Clear, bro. Clear. ఓకే, రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఓకే, డైరెక్ట్గా. Yeah, sure. ఓకే, రైట్. మార్నింగ్ మీరు ఇన్స్టిట్యూట్కి ఎన్ని గంటలకు వస్తారు మీరు? నేనా మార్నింగ్ ఆల్మోస్ట్, నాకు యాక్చువల్గా అయితే 10 క్లాస్ ఉంది. ఓకే, రైట్. మార్నింగ్ ఆఫ్లైన్ క్లాసెస్ 10కి ఉంది, తర్వాత 11:30కి ఉంది టుమారో. ఓకే. అంతకుముందు ఆఫ్లైన్ మనకి ఆన్లైన్ క్లాస్ వచ్చేసి లైక్ ప్రాజెక్ట్ బ్యాచ్ ఉంది, అది మార్నింగ్ ఆల్మోస్ట్ 8 to 9:30 నడుస్తుంది. నేను ఆల్మోస్ట్ ఇక్కడికి రీచ్ అయ్యే వరకు 9:30, మ్యాక్స్ 10 లోపు రీచ్ అవుతా. 10కి క్లాస్ ఉంటుంది అన్నమాట నాకు ఇన్స్టిట్యూట్. ఓకే, ల్యాబ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాక్టీస్ చేసి? ల్యాబా మీకా? అంటే ఆఫ్లైన్ లో ఉంటుంది కానీ ల్యాబ్స్ అంటే ఇక్కడ నేను కోడ్ రాపిస్తాను అనమాట. యాక్చువల్గా దాని డౌట్స్ ఉంటే ఇక్కడ లైక్ ఎర్రర్స్ ఉంటే రిజాల్వ్ చేస్తాను. ఆన్లైన్లో మీరు మిస్ అయ్యే లైక్ ఫెసిలిటీ ఏంటంటే మీరు కోడ్ రాయరు, దాన్ని నేను చెక్ చేయడానికి ఉండదు. ఓకే, మీరు ప్రాక్టీస్ ఏ రోజు రోజు కోడ్ రాస్తూ ఉండాలి, ఏదైనా డౌట్స్ ఉంటారు కదా. ఓకే, ఇంకా కోడ్ స్టార్ట్ అవ్వలేదు గైస్, ఇంకా కోడ్ స్టార్ట్ అవ్వలేదు. రేపటి క్లాస్లో అసలు మనం ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేసి ఏం చేస్తాము జావాస్ట్లో అనేది చూసి అసలు పర్పస్ ఏంటి కాన్సెప్ట్స్ రేపు కోడ్ కూడా రాసి చూపిస్తాం. ఓకే,
రేపు రేపు మొత్తం కూడా జావా స్టే ఉంటుంది. ఎల్లుండు 2 క్లాసెస్ స్ప్లిట్ లైక్ అంటే ఒకే క్లాస్ని 2 సెషన్స్ లాగా లైక్ హాఫ్ వచ్చేసి HTML ఉంటుంది, హాఫ్ వచ్చేసి CSS ఉంటుంది గైస్. ఓకే, రేపంతా కూడా జావా స్టే ఉంటుంది. ఎల్లుండి క్లాస్ వచ్చేసి మనకి హాఫ్ HTML హాఫ్ CSSకి స్ప్లిట్ చేసి HTML ఆల్మోస్ట్ 40 minutes, CSS 40 minutes డిస్కస్ చేస్తాం. ఓవరాల్గా అసలు ఏం చేస్తాం అనేది మనం. ఓకే, ఓకే. కళ్యాణ్ బ్రో ఏందో అడుగుతున్నా డౌట్. నేనేం అడగలేదు. ఓకే ఓకే గైస్. రామకృష్ణ బ్రో క్లాస్ డైలీ ఇదే 9 కి కంటిన్యూ చేస్తారా? అంటే వీళ్ళు కొంత ఆఫీస్ అంటే ఎంప్లాయీస్ యాక్చువల్గా ఇదే లేదు బ్రో, నాకు కంఫర్టబుల్ ఇదే టైం తెలుసుకుందాం. ఓకే ఓకే, ఇదే టైం ఉంటుంది. ఓకే బ్రో 3 months ఉంటుందా ఓవరాల్ డ్యూరేషన్? 3 months లైక్ అంటే ఎస్టిమేటెడ్ గా చూద్దాం. 3 months ఉండకపోవచ్చు, కొంత ముందే అయిపోతుంది. ఎందుకంటే నా క్లాస్లో అయితే కొంత డిలే ఉంటుంది అనమాట. ఆన్లైన్ కాబట్టి పెద్ద డిలే ఉండదు. ఎందుకంటే క్లాస్లో ఏంటంటే ఒకళ్ళు కోడ్ రాయక ఎర్రర్ అవుతుంది సార్ అని తీసుకొచ్చి అని చాలా ఉంటాయి కథలు. అదే ఇక్కడ మీరు లైవ్లో కోడ్ రాయారు కాబట్టి లైక్ అంత టైం డిలే ఉండదు అనమాట. ఓకే ఓకే 45 days 50 days పడుతుంది కదా బ్రో ఓవరాల్. ఓవరాల్ మన కోర్స్ మినిమం 2 months అయితే మినిమం 2 months అయితే పడుతుంది. మినిమం 2 months. 2 months మినిమం. యా 2 months తక్కువ అయితే కంప్లీట్ అవ్వదు అది. ఓకే ఓకే 2 months లో అయితే కంప్లీట్ అయితే వచ్చింది కదా. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి సండే ఉంది గైస్, ఇప్పుడు నేను ఫ్రీ ఉన్నాను అనుకోడు, సండే కూడా మీరు ఫ్రీ ఉంటారు కాబట్టి కావాలంటే అడిషనల్ క్లాస్ తీసుకుంటా. ఎస్ బ్రో, కుదిరినంత వరకు త్వరగా కంప్లీట్ చేద్దాం అన్నదే పాయింట్. అదే అదే ఓకే ఓకే రైట్. మరి అమర్ బ్రో మీకేమో క్వరీస్? నో క్వరీస్. ఫాస్ట్ కంప్లీట్ చేయాలి మాకు. ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అంతేనా? అంతే ఎందుకంటే వేరే ప్లాన్స్ ఉన్నాయి మాకు. ఓకే 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 రైట్. సరే ఒక పని చేద్దాం బ్రో. రైట్, ఇప్పుడు మెన్ స్టాక్ అయితే యాక్చువల్గా అయితే డిలే ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ ఎండ్కి వెళ్ళి మనకి డేటాబేసు అండ్ లైక్ నోట్ చేసు తర్వాత ఇవన్నీ కూడా క్రియేట్ చేయాలి, అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆల్మోస్ట్ 1.5 months ఎక్స్ట్రా తీసుకుంటుంది. మీ ఫోకస్ అంతా కూడా ఎక్కువగా రియాక్ట్ మీద పెట్టండి. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కోడ్ మీకు కావాలంటే బ్యాక్ ఎండ్. ఓకే, మెన్ స్టాక్కి వెళ్తే మాత్రం టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సింప్లిఫై చేస్తా, నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏం చేస్తున్నాం అనేది, ఏపీఎస్ ఎలా క్రియేట్ చేస్తాం, అంతా డీబీ ఎలా కనెక్ట్ చేస్తాం, అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సపరేట్గా నోట్ చేసండు మాంగోడీబీ క్లాసెస్ సపరేట్గా తీసుకోవాలంటే ఎక్కువ డిలే అవుతుంది. ఓకే, అలా సపరేట్గా సార్ నాకు నోట్ చేసి మాంగోడీబీ కూడా కావాలి, సపరేట్గా నాకు ఆల్మోస్ట్ 1 month 1.5 month కావాలంటే మాత్రం అప్పుడు డిలే అవుతుంది. మామూలుగా లెక్కస్తనకు లైక్ ఫ్రంట్ ఎండ్ ఎక్కువ ఫోకస్, బ్యాక్ ఎండ్ వచ్చేసి కొంచెం తక్కువ ఫోకస్ పెట్టినా పర్లేదు అనుకుంటే కొంచెం ఫాస్ట్గానే కంప్లీట్ అవుతుంది. అర్థమైందా నా వ్యూ? ఓకే రైట్. ఫోకస్ కూడా ఎక్కువగా వచ్చేసి రియాక్ట్ మీద పెట్టండి, ఫ్రంట్ మీద. ఎందుకంటే బ్యాక్ ఎండ్ కాంపిటేటర్స్ ఉన్నాయి, జావా పైథాన్ కాంపిటేటర్ అని అతను నోట్ చేసి, అంటే ఉన్న ఆపర్చునిటీస్ అనేది షేర్ చేసుకుంటారు అందరు బ్యాక్ ఎండ్. రైట్, ఓకేనా మరి, బాయ్. Sure, thank you. Thank you. Tomorrow also same time, right? No. Thank you.